ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయం విజ్ఞాపన కుడికిలోనికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి అని చెప్తున్నాడు ఇక్కడ సొలొమోను. భూమి మీద ఎలాంటివంట? చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. అవేంటో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. వాటి ద్వారా మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. చదువుదాం. ఏంటంటే అవి చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసములో తమ ఆహారమును సిద్ధపరచుకును. రెండవది, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకును. మూడవది, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. నాలుగవది, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును. ఈ 4 విషయాలను మనం చదువుకున్నాం. దీనిలో ఉన్నటువంటి మరిన్ని లోతైన విషయాలు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఏమన్నాడంటే, మీరు అనేకమైన ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు అని ఎవరితో అన్నాడు? మనుషులతో అన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కోయవు, కూర్చుకొనవు, కొట్టలో దాచుకొనవు, కానీ వాటి పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అయినా మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఎలా చేశాడంటే వాటికంటే శ్రేష్ఠులుగా చేశాడు. మరి వాటికంటే శ్రేష్ఠులుగా చేసినప్పుడు మరి భూమి మీద చిన్న జీవులు 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి. వీటి ద్వారా మనమేం నేర్చుకోవాలి. దేవుడు మానవుణ్ణి ఆకాశ పక్షుల కంటే కూడా చాలా శ్రేష్టమైన వాడిగా చేసినప్పటికీ మానవుడు దిగజారిపోతున్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఇలాంటి వాటిని చూసి కూడా మనం కొన్ని విషయాలను నేర్చుకోవాలి. మొదట అక్కడ ప్రారంభంలో ఏమంటాడంటే చీమలు చెప్తున్నాడు. అక్కడ బలము లేని జీవులు. ఇప్పుడు మనం ఎవరమే? బలవంతులమా బలహీనులమా? బలహీనులమే అని మనం ఎవరిని అడిగినా చెప్తాం. దేంట్లో బలహీనులు? శారీరకంగానా, ఆర్థికంగానా, ఆత్మీయంగానా? దేంట్లో బలహీనులు మనకు తెలుసు. మన స్టామినా ఏంటో మనకు తెలుసు. అయితే చిన్న చీమలు బలము లేని జీవులు అయినప్పటికీ ఇక్కడ బలంతో పెద్ద ప్రాముఖ్యం కాదు. ఇక్కడ అవి ఏం చేస్తున్నాయంట? అవి వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అంటే ఇక్కడ జ్ఞానాన్ని ఎక్కువ కోట్ చేస్తున్నాడు. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ముందు భాగంలో. అట్లాగే చిన్న కుందేళ్ళ గురించి చెప్తూ అవి కూడా బలము లేని జీవులు కానీ జ్ఞానం కలిగినవి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. బలము లేని జీవులే, బలము లేదు కానీ వాటి దగ్గర జ్ఞానం ఉంది. మనం కూడా కొన్నిసార్లు బలహీనులమే. బైబిల్ ఏం చెప్తుంది? ఇంకా అర్థమయ్యేటట్టు కొన్ని విషయాలు చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం.
కాగా నేను ఇట్లా అనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే, కానీ భేదవారి జ్ఞానము తృణీకరింపబడును. ఏది శ్రేష్టం అంట? దేనికంటే ఏది శ్రేష్టం? బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ భేదవారి జ్ఞానము తృణీకరింపబడుతుంది. వారి మాటలు ఎవరునో లక్ష్య పెట్టరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. ఇక్కడ చూడండి 18వ వచనంకి వచ్చేసరికి, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. అంటే ఈరోజు మనం వినబోయే సందేశం ఏంటంటే, బలము కంటే జ్ఞానం శ్రేష్టం. కొన్నిసార్లు కొన్ని పనులు చేయటానికి బలం కావాలి, మన దగ్గర అది లేదు. మరి బలం లేని చోట మనం ఏం ఉపయోగించాలి? జ్ఞానం. జ్ఞానము బలము కంటే కూడా బలమైనది, శ్రేష్టమైనది. యుద్ధాయుధముల కంటే కూడా శ్రేష్టమైంది జ్ఞానం. యుద్ధం చేసేవాడికి ఒక బలం ఉంటే సరిపోదు, వాడికి బుర్ర ఉండాలి, జ్ఞానం ఉండాలి, నైపుణ్యం ఉండాలి. ఇట్లా బలము కంటే జ్ఞానము శ్రేష్టమే, కానీ భేదవాళ్ళకి దగ్గర కొంత జ్ఞానం ఉంటుంది, వాళ్ళ మాటలు ఎవడెండవు. ఇప్పుడు ఇదే ప్రసంగాలు వేరే పెద్ద సేవకుడు ఏదైనా చెప్పాడు అనుకోండి, అవి హైలైట్ అవుతూ ఉంటాయి. మనబోటోడు చెప్పాడు అనుకోండి, అసలు ఎవడు పట్టించుకోడు. అంటే మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు చెప్పారనుకోండి, అవే మాటలు ఏమవుతాయి? నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవుడు ప్రేమిస్తున్నాడని నేను చెప్పేదానికను బిల్లీ గ్రాహం గారు చెప్పేదానికి తేడా. ఆయనకి నీకు ఏం పోటీ అంటారా? ఆయన ప్రకటించేది క్రీస్తునే మనము చెబుతాం, కానీ ఆయనకి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే చాలు, ఆయన మాట నోటి నుంచి వచ్చే మాట వెలువడిన విధానాన్ని చూసి ఆయనకున్న ఫాలోయింగ్ను బట్టి దేవుడు ఆయన ఉంచిన ఆధిక్యతను బట్టి అనేకులు ఆ మాటకి ఏమైపోతారు. అందుకే సొలొమోను ఏమన్నాడంటే, ఒక పట్టణంలో ఒక భేదవాడు ఉన్నాడు. 9వ అధ్యాయంలో మాటలు కనబడతాయి. 9వ అధ్యాయము 14వ వచనం. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్ది మంది కాపురం ఉందిరి. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించిన. అయితే అందులో జ్ఞానము గల ఒక భేదవాడుండి తన జ్ఞానం చేత ఆ పట్టణాన్ని రక్షించాడు. అయినను ఎవరునూ ఆ భేదవాడిని జ్ఞాపకం ఉంచుకోలేదు. అది మరి ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? వాడు భేదోడు అని చూశారు కానీ జ్ఞానాన్ని ఎవడు చూడలా. లోకం అలా ఉంది. ఇప్పుడు లోకం అలా ఉంది. యుద్ధాయుధుల కంటే జ్ఞానం శ్రేష్టమే, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే, కానీ భేదవాళ్ళ జ్ఞానం ఏమైపోతుంది? తృణీకరింపబడుతుంది. అయినా సరే ఇక్కడ మనం మొదట చదువుతూ వచ్చాం, చీమలుకి బలము లేని జీవులు, బలం లేదు కానీ వాటి దగ్గర ఏముందంట? జ్ఞానం ఉంది. కాబట్టి వేసవిలో కూడా వాటిని ముందు చూపగలిగి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అందుకనే ఈ చీమలని మరొకసారి మనకు గుర్తు చేస్తాడు బైబిల్ గ్రంథంలో. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఎవరికి చెబుతున్నాడు ఈ మాటలు? సోమరి మనుషులకి, సోమరులైన వాళ్ళకి, సోమరిపోతోళ్ళకి, బద్ధకస్తులకి, పని పాట లేకుండా కూర్చునే వాళ్ళకి. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. ఎందుకంటే అవి బలము లేని జీవులు కానీ జ్ఞానము కలిగి ప్రవర్తిస్తున్నాయి. మనకు కూడా బలము లేకపోతే మనకి ఏముంటే సరిపోతుంది? జ్ఞానం ఉండాలి. కొన్ని పనులు చేయడానికి బలం కావాలి. ఒకవేళ నీ దగ్గర బలం లేదు, నువ్వు బలహీనుడు, నువ్వు చేయలేవు, నువ్వేం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి
దేవుని యొక్క వాక్యాన్ని విన్నావు, ఇతరులకు చెప్పాలని ఆశ ఉంది, చెప్పగలిగిన సామర్థ్యం, బలం నీ దగ్గర లేదు. మరి జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడు? చెప్పే బలం లేదు, చెప్పాలని ఆశ ఉంది కానీ నీ బలం సరిపోవట్ల. నోరు తెరిచి వేరే వేరే దరిద్రపు మాటలని మాట్లాడతావు కానీ దేవుని గురించి 4 మాటలు చెప్పాలంటే నోరు రాదు. బలము లేని చోట మనం ఏం ఉపయోగించాలి? జ్ఞానం. ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్య సత్యం. మనం చెప్పలేకపోతే మనలో ఉన్న జ్ఞానం ఏం చేస్తుందంటే, చెప్పేవాడినన్నా తీసుకెళ్ళి చెప్పించు. నువ్వు ఎటుగుడి చెప్పలేవు, చెప్పేవారినన్నా తీసుకెళ్ళి, నువ్వు ఎటుగుడి పెట్టలేవు, పెట్టడానికి నీకు మనసప్పదు, నీ దగ్గర బలం లేదు, నువ్వు సహాయం చేయలేవు. సహాయం చేసేవాడు ఇల్లు చూపించు. పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించటం జ్ఞానం. ఒకవేళ నీ దగ్గర ఉన్నా పెట్టే మనస్తత్వం నీ దగ్గర లేదు, పెట్టేవాడు ఇల్లన్నా చూపించాలి. చీమలు బలము లేని జీవులు కానీ అవి జ్ఞానం కలిగినవి. మనం కూడా కొన్నిసార్లు మన దగ్గర ఉండదు, కొన్ని పనులు చేయటానికి శక్తి ఉండదు, సామర్థ్యం ఉండదు, బలం ఉండదు. అయితే ఒక జ్ఞానం ఉంటే సరిపోతుంది మనలో. అది ప్రార్థన చేయడానికైనా, వాక్యం చదవటానికైనా, దేవుని సన్నిధానానికి రావటానికైనా ఒక జ్ఞానం ఉంటే సరిపోతుంది. ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్గా ఉంటారు కదా, అంటే చేతులు కాళ్ళు చచ్చుబడిపోయిన వాళ్ళు, పుట్టుకతో పోలియోతో వచ్చిన వాళ్ళు, వాళ్ళు బలహీనులా, నువ్వు బలహీనుడువా? నీకంటే వాళ్ళే బలహీనులు. లేదండి నేను కూడా బలహీనుడు అంటే నీకంటే ఇంకా బలహీనులు వాళ్ళు. కానీ వాళ్ళు నీలాగా నడవలేరు, నీలాగా చేతులతో పని చేయలేరు, నీలాగా బరువులు ఎత్తలేరు, వాళ్ళు నీలాగా ప్రయాసపడలేరు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? జ్ఞానం. నీకంటే బాగా చదువుతారు వాళ్ళు, నీకన్నా ప్రైవేట్ ఉద్యోగం, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, అవునా? కళ్ళు లేని వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు లేవండి. బలహీనులు, నీకంటే బలహీనులు, వాళ్ళు ఏమి చేయలేరు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం, ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఎవ్వరూ లెక్క చేయకపోయినా దేవుడు వాళ్ళు దేవుని దగ్గర పొందుకున్న జ్ఞానాన్ని బట్టి, లేకపోతే దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి, బలం లేకపోయినా జ్ఞానాన్ని బట్టి ఉన్నత స్థితిలో వాళ్ళు కూర్చుని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అర్థించాలి. బలము లేని ఎడల నువ్వేం ఉపయోగించాలి? జ్ఞానం ఉపయోగించాలి. ఇది మనం ఈరోజు నేర్చుకోవాలి. అందుకనే సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. వేసవి కాలంలో కూడా అవి ఆహారాన్ని తమ కోసం సిద్ధపరచుకుంటాయి. 7వ వచనం, సామెతలు 6:7, వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేడు. చూడండి, మనల్ని నడిపించాలంటే గొర్రెల మందకి ఎవరుంటారు? చీమల కాపరు ఉంటాడా? చీమల రాజు ఉంటాడు, లేకపోతే చీమల రాజు చీమల రాణి. న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, ఎవరు పై అధిపతి లేడు. ఎవరో చెప్పకుండానే వాటికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అవి ఏం చేస్తాయంటే, మనం ఎవడో చెబితే కానీ మన బుర్రకెక్కదు. మనకెన్నో ప్రసంగాలు, ప్రసంగం మీద ప్రసంగం చెబుతూ ఉంటే కానీ మన బల్బులు ఎలాగో ఎప్పుడుకో లేటుగా వెలుగుతాయి. అంత మొబ్బోళం మనం, అంత మొద్దోళం మనం. వాటికి న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు, కానీ వాటి దగ్గర ఏముంది? వాటికి బలం కూడా లేదు. బలం లేని జీవులు, వాటి దగ్గర జ్ఞానం ఉంది. కాబట్టి రాబోవు కాలాన్ని దృష్టి పెట్టుకుని ముందుగానే వేసవి కాలమందు కూడా ఆహారాన్ని అవి ముందుగా సిద్ధపరచుకుంటాయి. తర్వాత కోతకాలమందు ధాన్యమును కూర్చుకుంటాయి. అది విషయం. బలము లేని జీవులు ఎంత జ్ఞానం కలిగి ఉంటున్నాయో, బలహీనులమైన మనం కూడా దేవుని దగ్గర ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటే దేవుని సన్నిధిలో
ముందు చూపు కలిగి ప్రవర్తిస్తాం. కొన్నిసార్లు మనం అడుగుతాం కదా, ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నన్ను బలపరచు మనం అడుగుతాం కదా. కానీ ఈరోజు దేవుని వాక్యం ఏమంటుందంటే, బలము కంటే జ్ఞానం శ్రేష్టమైంది. చిన్న జీవులే, కానీ ఎవ్వరు నడిపించేవారు లేరు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవారు లేరు. ఒకదాన్ని చూసి ఒకటి చీమలు ఏం చేస్తాయి, లైన్గా వెళ్తాయి. ఒకదాన్ని చూసి ఒకటి నేర్చుకుంటాయి. జ్ఞానం కలిగిన ఇలాంటి జ్ఞానోదయం మనకు కలిగినప్పుడు మనం కూడా పూర్వమందున్న భక్తులను చూసి, వాళ్ళ నడవడికను చూసి, వారి యొక్క విశ్వాసాన్ని చూసి, వాళ్ళ అడుగుజాడల్లో మనం కూడా నడవటానికి ప్రయత్నం చేస్తాం. అసలు మనకు ఎవరు పైన ఉండనక్కర్లా, మనకు జ్ఞానోదయం కలిగిన తర్వాత. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో అంటాడు, ఆయన అభిషేకం నా మీద ఉంది కాబట్టి, ఆయన ఇచ్చిన అభిషేకం సత్యం కాబట్టి నాకెవడూ బోధింపనక్కర్లా, నాకు ఆ జ్ఞానం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు వాళ్ళని వీళ్ళను చూసి అనుసరించి శ్రద్ధగా నడిచేటట్లుగా. చీమలకి ఎవరు లేరు, నడిపించే నాయకులు లేరు, కాపరు లేరు. అయినా బలము లేకపోయినా వాటి దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి వేసవి కాలానికి ఏం సిద్ధపరచుకోవాలి, కోత కాలానికి ఏం సిద్ధపరచుకోవాలనే జ్ఞానం ఉంది, సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు రేపు దేవుని రాకడానికి సిద్ధపడాలంటే బలం కావాలా, జ్ఞానం కావాలా? ఇప్పుడు దేవుని మందిరం ఈరోజు విజ్ఞాపన కోడిక, పగలు ఉపవాస ప్రార్థన, నేను 12 గంటలు ప్రార్థన. ఇక్కడికి రావాలంటే మీకు బలం కావాలా, జ్ఞానం కావాలా? జ్ఞానం ఏం చేస్తుందంటే ముందుగా నేను సిద్ధపరిచిద్ది. 12 గంటలు ప్రార్థన పెట్టారు కదా, నువ్వు వీలు చూసుకొని ఖచ్చితంగా ఎలాంటి సమయం మరలా దొరకదు అని జ్ఞానం మనల్ని ప్రోత్సహించింది. ఈరోజు పగలు ఉపవాస ప్రార్థన జరిగింది. నువ్వు జ్ఞానం కలిగిన వాళ్ళమైతే జ్ఞానం నిన్ను ప్రోత్సహిస్తుంది. నువ్వు ముందుగా నీ పనులన్నీ సిద్ధపరచుకుని, ముందే చెప్పాం కదా ఉపవాస ప్రార్థన, నీ పనులన్నీ సిద్ధపరచుకుని పెందల కన్నా వెళ్ళి దేవుని సన్నిధిలో గడుపు. ఇది జ్ఞానం. ఇప్పుడు మనకి బలము లేక జ్ఞానం లేకపోతే మనం ఏమవుతాం? ఇప్పుడు ఒకటన్నా ఉంటే బాగుంటుంది. మీరు బలవంతులా అంటే బలహీనలు అండి, పోనీ జ్ఞానవంతులా అంటే అబ్బే అది కూడా లేదండి, అంటే మనకంటే అవే నయ్యం అన్నట్లుగా. చీమలకున్న జ్ఞానం, చీమల మీద పై విచారణకర్త లేకపోయినా ఆ జ్ఞానం వాటిని నడిపిస్తుంది. ఎట్లా ఆహారం సిద్ధపరచుకోవాలి, ఎట్లా ముందు రోజుల కోసం కూర్చుకోవాలి, వేసవి కాలానికి ఏం కూర్చుకోవాలి, కోతకాలానికి ఏమి సిద్ధపరచుకోవాలి. అందుకని నీకు బలం లేకపోయినా పర్లేదు సహోదరుడా, సహోదరి, నీకేం కావాలి? నువ్వు దేవుని సన్నిధికి సిద్ధపడి రావాలంటే ఏం కావాలి? అందుకనే మీలో ఎవరికైనాను ఈ జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలనని యాకోబు పత్రిక చెబుతుంది. దేవుణ్ణి ఏవేవో అడుగుతాం కానీ నాకు కొంచెం బుర్ర తక్కువయ్యా, నాకు బుద్ధి తక్కువ. చాలాసార్లు మనం బలం అడుగుతాం, ప్రభువా బలపరచు బలపరచు అని అడుగుతాం. కానీ ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్య సత్యం ఏంటి? ప్రభువా నాకు జ్ఞానం కొదువుగా ఉన్నది. ఈ జ్ఞానం మనకు ఎవడు ముందుండి చెప్పకపోయినా అది మనల్ని నడిపించేస్తుంది. అదే విషయాన్ని చెప్తున్నాడు. విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు, కానీ అవి కాలానుగుణంగా తమకేం కావాలో అవి సిద్ధపరచుకుంటున్నాయి. ఒక క్రైస్తవులుగా మనకు కూడా ఇలాంటి జ్ఞానం ఉంటే దేవుని సన్నిధికి ఎలా సిద్ధపడాలి, ఇంట్లో పనులకు ఎలా సిద్ధపడాలి, ఇట్లా వేరే వేరే వాటికి ఎలా సిద్ధపడాలి, రేపు ప్రభు రాకడికి ఎలా సిద్ధపడాలి అనే ముందు చూపు ఈ జ్ఞానం మనకి కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే చీమల నడతలను కనిపెట్టమంటున్నాడు. పైన ఎవ్వరు లేరు, కాపర్ లేడు, ఎవరు లేరు, మోటివేషన్ చేసేవాళ్ళు లేడు, ఇన్స్పిరేషన్గా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఒకటి బయలుదేరుతుంది, దాని వెనక మాలబడి మిగతాయన్నీ
బయలుదేరతాయి. ఒకదాన్ని చూసి ఒకటి నేర్చుకుని ఫాలో అవుతూ ఉంటాయి. ప్రభువు కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు సమయం పోనీయకుండా సమాజముగా కూడుకొనట మానుకోమాకండి. ఇప్పుడు నేనున్నాను అనుకో, జ్ఞానం కలిగి నేను ఈ కూడికిని పెట్టా. మిగతా వాళ్ళు కూడా ఏం చేయాలి? సేమల మందలాగా నేను స్టార్ట్ అయితే నా వెనకమాల మీరు కూడా. ఇది జ్ఞానం. ఒకదాని ఎమ్మట ఒకటి వచ్చి, అంటే ముందు ఒకటి వెళ్తుంది, దాన్ని ఫాలో అయ్యి మిగతాయి కూడా గుడ్డిగా వెళ్ళిపోతాయి. అది ఆహారం సిద్ధపరుచుకుంది. ఇవి కూడా దాన్ని చూసి ఇంకొకటి, దీన్ని చూసి వెనకది. అట్లా దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు దైవజనుడితో పాటు నువ్వు కూడా, లేకపోతే కాపరితో పాటు గొర్రెలు ఒకదాని ఎమ్మట ఒకటి ఎలాగ వెంబడిస్తాయో, ఆ దినము సమీపించుచున్న కొలది సమాజముగా కూడుకొనట మీరు మానుకోకుండా ఒకరినొకరు గద్దించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ మీరు ఎక్కువగా కలుసుకోండి. అందుకనే దేవుడు మనకి బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ కూడికలు సాయంత్రకాలం ఎందుకు పెడుతున్నామంటే, ప్రభువు రాకడ సమీపించే కొలది సంఘంగా మనం ఏం చేయాలి? కూడుకుని. ఇప్పుడు ఎక్కడైనా ప్రార్థనా కూడిక కంటే నేను బయలుదేరాను అనుకుంటున్నాను, నాతో పాటు మీరు కూడా. ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రులు కనుక ఎక్కడైనా మార్కెట్కి వెళ్తున్నారనుకోండి, పిల్లలు కూడా వాళ్ళు వెంబడబడి మేము కూడా వస్తామన్నట్లు, చీమల మంద చూసినప్పుడు, కనిపెట్టినప్పుడు మనం నేర్చుకోవలసిన జ్ఞానం అదే. ఒక కోడిని చూడండి, కోడి పిల్లలు తల్లి ఇటు వెళ్తూ ఉంటుంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కోడి పిల్లలు కూడా వెళ్తూ ఉంటాయి. అది అక్కడ ఆగిందంటే రెక్కల్లో చక్కగా రెక్కల కిందకి వెళ్ళి పడుకుంటాయి. సంఘంలో మనకు అలాంటి ఆత్మీయత ఉండాలి. అర్థమవుతుందా? ఇది జ్ఞానం. బలం లేదు అంటే నువ్వు చేసుకోలేవు. నీ ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోలేవు, నీ ఇంట్లో సరైన ప్రార్థన చేసుకోలేకపోతున్నావు. కనీసం సంఘంగా కూడి, కనీసం మందిరంలో ఏక కుటుంబీకులుగా కూడైనా ఇక్కడ ప్రభువు సన్నిధిలో రానున్న దినాల కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకోవటం, ఇతరులను కూడా సిద్ధం చేయటం, ఇది జ్ఞానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు చేసుకోలేకపోతున్నారు, మీకు కుదరట్లా, ఏదో ఒక పని కనపడతానే ఉంటుంది. ఇప్పుడు ఆ మందిరంలో పెట్టుకోండి, ఈ మందిరంలో ఎందుకు పెడుతున్నాం? అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉన్నారు, ఆడ వాహనాలు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఎక్కువ ప్రార్థనా కూడికలన్నీ ఇటు మార్చేసి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు లేడు, ఇబ్బంది పెట్టేవాళ్ళు లేదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి కూడికలన్నీ ఇటు మారుస్తూ ఎక్కువ ఇక్కడ కూడుకోవటానికి కారణం అదే. కాబట్టి మీరు చేసుకోలేరు, మీరు బైబిల్ చదవలేరు, ఇంట్లో ఉండి వినలేరు. అందుకని దేవుడు మన కోసం మరి నిన్నటి దినం, ఈరోజు ఉదయం, రేపు కూడా ఉపవాస ప్రార్థనే ఉంటుంది. రేపు మామూలు ఆరాధన కాదు, రేపు 9 నుంచి స్టార్ట్ అవుతుంది ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఎక్కడే మనం ముగించుకుంటాం, అంటే 3 రోజులు జరిగినట్టుగా ఉంటుందని అట్లా ఆలోచించాం. ఈరోజు ఉపవాస ప్రార్థన జరిగింది. అట్లాగా ఈ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే, మనల్ని మనం సరి చేసుకుని సిద్ధం చేసుకుని రానున్న దినాల కోసం కాస్త ఆలోచించి, అంటే ఈ ఆగస్టు నెలలో మనం ఎలా సిద్ధపడాలి, మనం ఎలా ఉన్నాం, రానున్న సంవత్సరాలకు ఎలా సిద్ధపడాలి. ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థన రాబో దినాలకెంతో ఆశీర్వాదకరం. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్లో అవి చేస్తారు, ఇప్పుడు కట్టుకునే ఆ ప్రీమియము రానున్న దినాలలో మీకు అది మెచ్యూరిటీ అయ్యి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, పశ్చాత్తాప ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, రియలైజ్ అయ్యి కన్నులు తెరవబడి, మనోనేత్రాలు తెరవబడి చేసే ప్రార్థనలు రానున్న దినాలకు ఒక మంచి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి మీరు చేసుకోలేరు, మీరు ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకి తెలుసు కదా, మీరు ఎట్లా ఇంట్లో ఎరగదీస్తున్నారో మీరు చేసుకోలేరు. కనీసం దైవజనుడి సమక్షంలో, ఏక కుటుంబీకులుగా విశ్వాసుల సమక్షంలో నలుగురుగా కూడుకున్నప్పుడైనా చక్కగా పాటలు పాడతారు. మీ ఇంట్లో పాడుకుంటారు, రోజు కూర్చుని యజమానురాలు కూర్చొని పాటలు పాడుకుంటారు మీ ఇంట్లో? కుదరదు.
తీసేయి. తర్వాత కృతజ్ఞతలు చెల్లిస్తారా? కుదరదు. మరి అందుకే కదా, పోనీ వాక్యం వింటారా? ఏదైనా మెసేజ్ పెట్టుకుని కుదరదు. ప్రార్థన ఏమైనా చేసుకుంటారు? ఇద్దరు మోకరించి ప్రభువా మేము చాలా సమస్యల్లో ఉన్నామని ఎప్పుడైనా చేశారా? అవ్వదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు జ్ఞానోదయం కలుగు చేయటానికి, జ్ఞానాన్ని కలుగు చేయటానికి, మీ బలహీనతలను ఎరిగి ఆయన మీకోసం కొన్ని సంఘ కార్యక్రమాలను పెట్టాడు. మీరు దాంట్లో పాల్గొనాలా, పాల్గొనకూడదా? ఇటు కూడా ఇంటి దగ్గర మీ వల్ల కావట్లేదు కదా, మరి మీ క్షేమం కోరి పెట్టినప్పుడు, ఇందాక చెప్పాను కదా, చీమలు ఒకదానెమ్మట ఒకటి వచ్చినట్టుగా మీరు మందిరం 7 అనగానే ఒకళ్ళు ఎమ్మడబడి ఒకళ్ళు వస్తూ ఉన్నారనుకోండి సేవల మంద. అప్పుడు మా వాళ్ళు జ్ఞానవంతులు నేను అనుకుంటా. ఇప్పుడు నేనేమనుకుంటాను, వీళ్ళు మామూలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, వీళ్ళు మామూలు బలహీనులు కాదు, వీళ్ళు అటు చూస్తేనేమో బలహీనులు, ఇటు చూస్తేనేమో తెలివి తక్కువ వాళ్ళు. అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు మనం ఎట్లా అభివృద్ధిలోనికి వస్తాం, ఎలా ఆశీర్వదింపబడతాం? అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. పై నడిపించేవాళ్ళు, దిశానిర్దేశం చేసేవాళ్ళు, ఇది మంచి చెడు, ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళకూడదని చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోయినా అవి చక్కగా రానున్న దినాలను దృష్టిలో పెట్టుకుని వేసవి కాలానికి ఏం కావాలో సిద్ధపరచుకుంటున్నాయి, కోత కాలానికి ఏం కావాలో కూర్చుకుంటున్నాయి. మనకింకా ఈ జ్ఞానోదయం కలగకపోతే ఏ రోజు ప్రార్థన ఆ రోజు మనం దేవుని సన్నిధిలో సిద్ధపరచలేం. కీర్తనాకారుడైన దావీదు ఏమంటాడంటే, కీర్తనల గ్రంథంలో ఒక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 5వ కీర్తన 2వ వచనం. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయాన్నే ఈ జ్ఞానం మనకుంటే, నిజంగా ఇలాంటి జ్ఞానం మనకుంటే, ఉదయకాలం మనం చేయాల్సిన పని ఏంటి? దావీదు ఏం చేస్తున్నాడంట? ఉదయమున లేచి నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేశాడు. అంటే దేవుని కోసం ఉదయకాల సమయాన్నే మన ప్రార్థనని సిద్ధం చేసి కాచుకుని ఉండాలి. ఎప్పుడు నా అర్పణని తీసుకెళ్తాడా, నా ప్రార్థన ఎప్పుడు పరలోకం తీసుకెళ్తాడా అని నువ్వు కాచుకుని ఉండాలి. నీ పిల్లల కోసం, లేకపోతే నీ యజమానుడి కోసం బయటికి వెళ్ళి ఇంటికి వస్తాడు నైటు, ఆయన వచ్చే ముందర జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? వేడివేడిగా వండి పెడుతుంది. ముందే సిద్ధపరిచాడు అనుకోండి, ఆకలితో వచ్చిన మనిషి వెంటనే తిని తృప్తి పొందుతాడు. ఇక ఆయన వచ్చిన తర్వాత వండితే అర్థమవుతుందా? సిద్ధపాటు గురించి చెప్తున్నా. ఇది జ్ఞానము మనల్ని ఏ సమయంలో ఎలా సిద్ధపడాలో తెలియపరుస్తుంది. మరి ఈ జ్ఞానం మనల్ని ఎలా సిద్ధపరుస్తుందంటే, ప్రతి ఉదయమున మనం ప్రార్థనని సిద్ధం చేసి ఆయన కోసం కాచుకుని ఉండాలి. ఇది జ్ఞానం కలిగిన వాడు చేసే పని. ఇంకా దావీదు అంటాడు కదా, ఉదయకాలమున, మధ్యాహ్న కాలమున, సాయంకాలమున, రాత్రి కాలమున 4 పూట్ల ఏం చేసేవాడంట? అది ప్రార్థనని సిద్ధం చేయటం, కాచుకొని ఉంటాం. ప్రార్థనని సిద్ధం చేయటం, జవాబు కోసం కాచుకోవటం, ఆయన రాకడ కోసం, ఆయన ఏం మాట్లాడుతాడో అని కాచుకోవటం, ఏమి సెలవిస్తాడో అని కాచుకోవటం, ఏం బయలుపరుస్తాడో అని కాచుకోవటం, ఎటు వెళ్ళమని చెప్తాడో, ఈరోజు నేను ఏం చెయ్యాలో అని చెప్తాడో కాచుకోవటం. అందుకే నిన్న దినం మనం విన్నాం, సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని రెడీగా ఉన్నాడు లేడా? దేవుడు పిలిచినప్పుడు ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు, చిత్తం ప్రభువా నేనున్నాను,
చెప్పండి, నేనేం చేయాలి ఈరోజు? నేనేం వాక్యం చదవాలి? నాకు ప్రేరణ ఇవ్వండి. నేనేం ప్రార్థన చేయాలి? నేను ఈరోజు ఎవరికి చెప్పాలి? ఈరోజు ఎదురయ్యే పరిస్థితులు నేను ఎలా ఉండాలి అన్న సిద్ధపాటు కలిగి ప్రభువుని అడిగితే, ప్రభువు మనకు తెలియకుండానే జ్ఞానం ఇచ్చి మనకు తారసపడే ప్రతి వ్యక్తులతో ఎలా మసలుకోవాలో, ఏం మాట్లాడాలో, మనం ఎక్కడికి వెళ్ళాలో దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. ఒక సిద్ధపాటు ఉండాలి. ప్రతిరోజు దేవుణ్ణి కలుసుకోవాలి అన్న సిద్ధపాటు, ప్రతిరోజు దేవుని గురించి ఇంకా నేను తెలుసుకోవాలి, ప్రతిరోజు దేవుని మాటలు నేను ఎప్పుడు వింటానా అన్న సిద్ధపాటు, ప్రతిరోజు నేను కూడా దేవునితో మాట్లాడాలి అనే సిద్ధపాటు ఈ జ్ఞానం మనకి కలుగు చేస్తుంది. అంటే ఏ సమయంలో ఏం చెయ్యాలో ఈ జ్ఞానోదయం కలిగిన వాళ్ళు చేస్తారు. దావీదు ఉదయమునే లేచి ఆయన కంఠస్వరాన్ని ఆయనకి వినిపిస్తున్నాడు. ఆయన ప్రార్థన ఆ దేవుని సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఉన్నాడు. ఎప్పుడు వస్తాడా ప్రభు, ఎప్పుడు వస్తాడా అని. ఆహారం ఉండి కనుక బిడ్డల కోసం ఎదురు చూసినట్టు ప్రార్థన చేసి ఆ రీతిగా కాచుకున్నాడు. బలం లేదు, కనీసం ఈ జ్ఞానం కలిగినా చెయ్యి. ఇప్పుడు బలం మోకరించడానికి నీకు బలం కావాలి, సరే బలం లేదు, కూర్చుని చేయి, నిలబడి చేయి, పోనీ అటు ఇటు తిరుగుతానన్న చేయి. కూర్చుని ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసే అంత సత్తువు కూడా నీ దగ్గర లేదా? నువ్వేమైనా అంగవైకల్యం కలిగినోడువా? అప్పుడు వాళ్ళకి నీకు తేడా ఏముంది? ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆయన అడిగాను అనుకో, బ్రదరు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావంటే, అరే నీకు బుద్ధి ఉందా? బుద్ధి లేదు, నేను ఎట్టుంటాను మోకాళ్ళు, నాకు కాళ్ళు సరిలేవు కదా అంటాడా లేదా? అంటాడా లేదా? నా కాళ్ళు నిలబడో, నేను మోకరించలేను, నేను బలహీనుండని. సరే మీకు కాళ్ళున్నా మోకరించలేని బలహీనత, ఎక్కువసేపు దేవుని సన్నిధిలో కూర్చోలేని బలహీనత. కానీ మరి మీకేముండాలి? దేవుని సన్నిధిలో ఎక్కువగా కూర్చోవాలంటే, ప్రార్థన చేయాలంటే మీకేముండాలి? కనీసం బలం లేకపోతే జ్ఞానం అని ఉండాలిగా. ఇప్పుడు అటు ఇటు తిరిగి వచ్చే బదులు ఎక్కడే కాసేపు కూర్చుని నిలబడి ఏదో ఒక రీతిగా ప్రార్థన చేయటం గొప్ప, లేకపోతే లేచి వెళ్ళిపోవటం గొప్ప? బలం లేదు, నువ్వు చేయలేవు. కనీసం కుర్చీలో కూర్చునో, కింద కూర్చునో, కాళ్ళు చాపుకునో, నిలబడో నువ్వేం చేయాలి? ప్రభువుని బతిమాలుకోవాలి కదా. జ్ఞానము ఈ విషయాలు మనకు నేర్పిస్తుంది. అంటే దేవుని ఎలా ఎదుర్కోవాలో, దేవుణ్ణి ఎదుర్కోవడానికి బలం అవసరంలా. రేపు ప్రభువు రాకడలో కానీ ప్రభువు నిన్ను దర్శించినప్పుడు నీ కండలు చూడడం, నువ్వు ఎంతలా ఉండవు చూడడం, నువ్వు ఎంత పుష్టిగా ఉన్నావో చూడడం. ఏం చూస్తాడు దేవుడు? జ్ఞానం. మనం బలహీనులు అని దేవునికి కూడా తెలుసు. అందుకే మనము బలహీనులమై ఉండగా యుక్త కాలమందు క్రీస్తు మన కోసం చనిపోయాడు. మనం బలహీనులవి, మనలో చాలా బలహీనతలు ఉన్నాయి, చాలా బలహీనతలు ఉన్నాయి, ఆయనకు తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడు? బలహీనతలు ఉన్నా, నువ్వు బలహీనుడివైనా నీకేం కావాలి ఈరోజు? జ్ఞానం. ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎక్కడ ఎలాంటి ప్రార్థన చేయాలి, జ్ఞానం తెలియపరుస్తుంది. ఈ జ్ఞానం ఉంటే నాబోటోడు పక్క నుండి చెప్పనవసరంలా, పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నడిపించేస్తాడు, ప్రేరేపించి నడిపించేస్తాడు. ఇప్పుడు నేను మీకు చెప్తుంటే కొన్ని తెలుసుకునే స్థాయిలో ఉంటున్నారు. అసలు నాతో పని లేదు, పరిశుద్ధాత్మ దేవుడే మీకు ఏం చేస్తాడు? బోధిస్తాడు, నేర్పిస్తాడు, నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బలం లేదని బాధపడ మాకు. మనకు అవసరమైంది అంచె దినాల్లో దైవ జ్ఞానం. ఏం జ్ఞానం? దైవ జ్ఞానం. లేవగానే ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు చేసే పనులు మనం ఇందాక దావీదు చూసాం.
మరి జ్ఞానం లేనోళ్ళు అంటే బలహీనులు, సోమరోళ్ళు. సోమరితనం ఎందుకు వస్తుంది? ఒళ్ళు బద్ధకం, ఏయో రోగాల చిట్ట పుట్ట లోపల ఉంది. అందుకనే ఉదయాన్నే లేవలేం. ఉదయాన్నే లేవగానే మనం యాక్టివ్గా ఏయో బలహీనతలు ఉన్నాయి. కానీ జ్ఞానం ఏం చేస్తుందంట? ఎన్ని బలహీనతలు ఉన్నా నీ ప్రార్థన నువ్వు చేసుకోవాలి, నీ వాక్యం నువ్వు చదువుకోవాలి, నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి, ప్రతిరోజు దేవుణ్ణి కలుసుకోవాలి, ప్రతిరోజు దేవుణ్ణి తెలుసుకోవాలి. జ్ఞానం అందుకు ఉపయోగపడుతుంది. వాటిని చూసి, వాటి నడకలు చూసి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. కాబట్టి ఇలాంటి జ్ఞానం మనకున్నప్పుడు మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది దేవుడే మనల్ని బోధించి నడిపిస్తాడు. ఇంకొక విషయాన్ని మనం చూసాం కదా, కుందేళ్ళు గురించి చూసాం కదా. అక్కడ బలము లేని జీవులు, అవునా, చిన్న జీవులు అయినప్పటికీ అమ్మా పేటు సందులలో అంటే కొండల సందులలో నివాసం చేస్తాయి అని చెప్తున్నాడు. కొండ సందుల్లో నివసిస్తాయి. చిన్న జీవులే, కానీ వాటికి ఆశ్రయం ఏంటి? ఆశ్రయం ఏంటి? బండ సందుల్లో నివసిస్తాయి. దీనివలన మనం ఏమి నేర్చుకుంటాం? బలహీనమైనవే కానీ బలమైన చోట్లని ఆశ్రయముగా చేసుకుని బతుకుతాయి. కుందేళ్ళను పట్టుకోవాలంటే అంత ఈజీయా మనకి? అవి పేటు సందుల్లో, కొండల సందుల్లో, బండల సందుల్లో నివాసం చేస్తూ ఉంటాయి. అంటే మేము బలహీనమైన వాళ్ళమే, మమ్మల్ని పట్టుకోవాలంటే ఈజీగా పట్టుకుంటారు. మరి మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే, మా రక్షణ మేము చూసుకోవాలంటే మాకేం కావాలంటే, మేము ఒక ఆశ్రయంగా ఉన్నటువంటి ఒక కొండని ఆశ్రయంగా చేసుకుని వాటి సందుల్లో మేము నివసించాలనుకున్నవి ఎక్కడ నివసిస్తాయి? కొండలని బండ సందుల్లో నివసిస్తూ ఉంటాయి. మనం కూడా బలము లేని వారమే. అందుకే బలము లేని భక్తులు ఏమన్నారంటే, ఆయనే నా కోట, ఆయనే నా దాగుచోటు, ఆయనే నా ఆశ్రయ పురం అని చెప్తూ వచ్చాడు. 104వ కీర్తన 18వ వచనం ఒకసారి చదువుతాం. 104వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి చదవండి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. బలము లేనివి, చిన్నవి, కానీ వీటికి ఏముంది అమ్మా? వీటికి ఏముంది? జ్ఞానం. ఏముంది? జ్ఞానం ఉంది వీటి దగ్గర. బలము లేని జీవులే కానీ జ్ఞానము కలిగినవి. ఇందాక మనం చదువుతూ వచ్చాం. 4 జీవుల గురించి చెప్పాడు. బలము లేనివే కానీ ఆ 4 చాలా జ్ఞానం కలిగినవి అనేవి మనం సామెతల గ్రంథంలో చదువుతూ వచ్చాం. మనం ఉదయకాల ఉపవాస ప్రార్థనలో వింటూ వచ్చాం కదా. మనం ఎవరమే? బలము లేని వాళ్ళం, బలహీనులం. కొన్ని విషయాలు విన్నాం. మరి బలము లేనప్పుడు కుందేళ్ళను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, బలమైన దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకుని బతకటం నేర్చుకోవాలి. ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, వాటికి ఉనికి పట్టు ఏంటి, వాటికి ఆధారం ఏంటి అంటే బండ సందుల్లో అవి నివాసం ఉంటాయి. బండ సందుల్లో అవి నివాసం ఉంటాయి.
వాటిని ఆధారం చేసుకుని బతుకుతాయి. అందుకనే దావీదు చాలాసార్లు అన్నాడు, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా అని పాడాడు. ఇంకా చాలా పాడుకుంటాం కదా, ఆశ్రయ దుర్గమా నా యేసయ్య అని పాడుకుంటావా? ఆశ్రయపురం అని, నా కొండ, నా కోట, నా కేడము, నా శైలము, నా దుర్గం. మనం బలహీనులమే. మరి జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే బలవంతుడైన ఆయన చోటకి వెళ్తాడు. మోషే గారు అంటాడు తన కీర్తనలో 90వ కీర్తన 91లో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని అంటాడు. ఆయనే నాకు ఆశ్రయము. 91వ కీర్తన, నేను నమ్ముకొను నా దేవుడు అని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నేను ఎందుకు ఆయన చాటుకి వెళ్తాను? నేను బలహీనుణ్ణి, అపవాది బలవంతుడు, వాడు వేటగాడు, వాడు మన కోసం కాచుకుని ఉంటాడు. అందుకనే వేటగాడు కొంత ఆహారం వేసి దానికి ఆకర్షించి వలేసినప్పుడు కొన్ని పక్షులు చాలా జ్ఞానం కలిగినవి ఆహారం తిని తప్పుకుంటాయి, వేటగాన్ని కూడా మోసం చేస్తాయి. అందుకనే అపాయములో ఉపాయము కలిగి ఉండాలి మనం. మీ తర్వాత చదవండి కింద పైన ఏమన్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నేను బలహీనుణ్ణి కాబట్టి ఆయన చాటున నివసిస్తాను, నాకు విశ్రాంతి దొరికిద్ది. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకుని నా దేవుడు అని ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన దగ్గర నాకు విశ్రాంతి దొరుకుతుంది, ఆశ్రయం దొరుకుతుంది, భద్రత దొరుకుతుంది, క్షేమము దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. కాబట్టి నాకు ఏదైనా అపాయము కలగగానే ఆ బండసందులోకి వెళ్ళిపోతాను. మనకేదైనా సమస్య వస్తే మనం ఎక్కడికి వస్తాం? పరిగెత్తుకుంటా దేవుని మందిరంలోకి వస్తాం. ఆశ్రయపురము లాంటి, మనకు ఆశ్రయ స్థానము లాంటి, మనకు దాగు చోటు లాంటి దేవుని మందిరంకి వచ్చి, లేకపోతే నీ ఇంట్లోని గదిలో మూలకెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేస్తాం. ఎందుకని ఆయనే మన ఆశ్రయం, ఆయనే మనల్ని రక్షించేది, ఆయనే మనల్ని విమోచించేది. ఈ జ్ఞానం కలిగిన వాడు వెళ్ళి దాక్కుంటాడు. కొన్నిసార్లు దాక్కోవాలి, కొన్నిసార్లు పోరాడాలి. ఎందుకంటే బలము లేని వాళ్ళం కదా మనం. కానీ జ్ఞానము కలిగిన వాళ్ళు వెళ్ళి దాక్కుంటారు. తెలివి తక్కువ వాళ్ళు వెళ్ళి ఆడు నోట్లో వెళ్ళి తలకాయ పెడతారు, ఆడు చక్కగా వేసుకుని పోతాడు. అంతేనా? తర్వాత మీరు చదవండి, చూడండి అక్కడ, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అది ఆయన అనుభవం. నిన్ను కూడా, నన్నే కాదు నిన్ను కూడా. అంటే మీరు ఎక్కడ నివసించాలి? కుందేలు గనక బండల్ని ఆశ్రయంగా చేసుకుని ఎట్లా బతుకుతుందో బలము లేని జీవి, నువ్వు కూడా బలహీనుడివి, చాలా బలహీనతలు నీలో ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? బలవంతుడితో కలిసి చేయాలంటే కుదరదు. నువ్వు ఆశ్రయపురంలోకి పరిగెత్తాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా నామము బలమైన దుర్గం, అందులోనికి పరిగెత్తుకొచ్చిన వాడు సురక్షితముగా. సామెతల గ్రంథంలో ఆ మాట మనకు కనపడుతుంది. ఏంటంట? యెహోవా నామము బలమైన దుర్గము. ఎవడైతే పరిగెత్తుకుని వస్తాడో వాడు ఎంతో క్షేమాన్ని అనుభవిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అందుకని మోషే గారు ఏమంటాడంటే, చదవండి ఒకసారి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామం బలమైన దుర్గం. చూడండి, నీతి మంతుడు అందులోనికి, అంటే జ్ఞానం కలిగిన వాడు పరిగెత్తుకొని సురక్షితంగా ఉంటాడు. మరి ధనవంతునికైతే వాని ఆస్తి ఆశ్రయ పట్టణం,
వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. మరి మనకు ఆశ్రయం ఏంటి? డబ్బా, ఆస్తి. కొంతమందికి ఆస్తే ప్రాపకమని నమ్ముతారు. కాబట్టి మన ఆశ్రయం దేవుడై ఉండాలి. నీకేదన్నా ఇబ్బంది వస్తే పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. ఈ జ్ఞానం లేనోడు ప్రభు సన్నిధికి ఆపద వచ్చినప్పుడు పరిగెత్తుకుని రాలేని తెలివి తక్కువడు ఆపదలో పడిపోయి నశించిపోతాడు. సమూయేలు తల్లి హన్నా ఏం చేసింది చెప్పండి? ఆమెకు సమస్య వచ్చినప్పుడు పరిగెత్తుకుంటా ఆశ్రయపురం లాంటి దేవుని మందిరంలోకి వచ్చి తన కన్నీళ్లు విడిచింది, బాధ అంతా చెప్పుకుంది. సురక్షితంగా ఉందా? సమాధానంగా ఉందా లేదా? విశ్రాంతి దొరికిందా లేదా? మీరు బలహీనులు, మీరు కొన్ని పరిస్థితులను జయించలేరు. అందుకని మీరు దేవుని మందిరానికి పరిగెత్తుకుంటా ఎవరు వస్తారంట? నీతిమంతులు, జ్ఞానవంతులు, తెలివి కలిగిన వాళ్ళు, అపాయములో ఉపాయంగా ఆలోచించేవాళ్ళు పరిగెత్తుకుని దేవుని సన్నిధికి వచ్చి మొరపెడితే మహోన్నతుని చాటున నివసించిన వాళ్ళకి ఏం దొరుకుతుంది? విశ్రాంతి, సంరక్షణ, కాపుదల, భద్రత దొరుకుతాయి. కొన్నిసార్లు మన సమస్యను మనమే పరిష్కరించుకోగలుగుతామా? లేదు. మనం బలహీనులమి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనం 12 గంటల ప్రార్థనలు ఏం గుర్తుపెట్టుకున్నాం? మనం దాసులమి అన్న సంగతి. మనం ఎవరో చెప్పండి? బలహీనులమే. కాబట్టి మనకు ఒక ఆశ్రయం ఉంది, మనకు ఒక ఆశ్రయ దుర్గం ఉంది. పరిగెత్తుకుని వెళ్ళాలి. నువ్వు ఎందుకు పరిగెత్తుకెళ్ళాలి? వాడు తరుగుతూ ఉంటాడు నిన్ను అక్కడికి వెళ్ళనీయకుండా. అందుకే మందిరానికి వెళ్ళనీయకుండా అపవాది మిమ్మల్ని ఏం చేస్తాడు? ప్రార్థన అంటే పరిగెత్తుకుని వెళ్ళాలి. మీరు తటాపుట సర్దుకుని వెంటనే సిద్ధపడి రావాలి. నువ్వు ఏమాత్రం వాడికి అవకాశం ఇచ్చావా అసలు ఆ రోజు ప్రార్థనకు రాకుండానే నిన్ను ముగిచ్చేస్తాడు. నువ్వు పరిగెత్తుకుంటా రావాలి, వేగిరమే రావాలి దేవుని సన్నిధికి. ఈలోపు ఎక్కడన్నా ఆలస్యం చేసావా? ట్రైన్ మిస్ అయిపోయినట్టుగా, సుత్తాను కానీ ట్రైన్ మిస్ అయిపోయినట్టు ప్రార్థన కుడికి కూడా అట్లా మిస్ అయిపోతూ ఉంటాం. జ్ఞానం కలిగిన వాళ్ళు పరిగెత్తుకుంటా దేవుని సన్నిధి అంటే, ప్రార్థన అంటే దేవుడేం మాట్లాడతాడో, దేవుణ్ణి నూతనంగా ఈరోజు కూడా స్తుతించాలి. ఈరోజు ఇంట్లో చేసుకోలేకపోయాను, మందిరంలో కూటికి జరుగుతుంది, నేను ఖచ్చితంగా కనపడాలి, నా దేవుడి దగ్గర హాజరవ్వాలి, నాకు అటెండెన్స్ పడిద్ది అక్కడ, లేకపోతే ఆబ్సెంట్ పడిద్ది, నేను కనపడాలి అని జ్ఞానంతో పరిగెత్తుకుంటా దేవుని సన్నిధికి వస్తే, పరిగెత్తుకుని వచ్చిన వాళ్ళకి ఏం దొరికిద్దయ్యా ఎక్కడంటే? విశ్రాంతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమస్యలన్నింటిలో నుంచి దేవుడు మనకేం చేస్తాడు? ఆశ్రయపురంలో ఉన్నాంగా, రక్షణ ప్రాకారంలోనికి వచ్చాంగా, భద్రత కలిగిన స్థలంలోనికి వచ్చాంగా, మనకేం కలిగింది తర్వాత? గొప్ప రక్షణ. అందుకనే మోషే అంటున్నాడు 91వ కీర్తన 3వ వచనంలో, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన అంటే ఈ ఆశ్రయపురంలో ఏముంటుందంట? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఇట్లా చాలా విషయాలు ఇక్కడ చెప్తాడు. ఇంకా మనం చదివితే, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది, రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుండా ఉంటావు. ఎక్కడికి వస్తే? మేడకొస్తే మనకుంది ఇది ఒకటేగా, ఇంకేమైనా ఉన్నాయా? లేదు. నీకేమన్నా ఉంటే దేవుని మందిరాలు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. నీకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దేవుని మందిరంలోకి వెళ్ళి, అక్కడ ఒక దాగు చోటు లాంటి మందిరంలోకి వెళ్ళి చక్కగా దాక్కుని నువ్వు ప్రార్థన చేస్తే, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీకు సమాధానం దొరికింది, విశ్రాంతి దొరికింది, నెమ్మది దొరికిద్ది అక్కడ. ఇక భయం అనేది ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు? పరిగెత్తుకుంటూ ఒకడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో వాడు ఏమైనా చేయగలుగుతాడా?
కోర్టులోకి వెళ్ళాడు పరిగెత్తుకుంటా, ఏమైనా చేయగలుగుతారా? అట్లాంటి ఆశ్రయపురంలోనికి మనం రావాలి. మనం తరమబడుతున్న పరిస్థితులను బట్టి, శత్రువు మనల్ని వెంబడిస్తూ ఉంటుంటే, వెంటాడుతుంటే, పరిగెత్తిస్తూ ఉంటుంటే వాడికి చిక్కబడకుండా వాడికంటే ఎక్కువ పరిగెత్తాలి. ఇప్పుడు ఒక చిరుతుపులి జింకని వేటాడటానికి ప్రారంభించింది. ఏది వేగంగా పరిగెత్తిద్ది చెప్పండి? జింకే వేగంగా పరిగెత్తిద్ది. మరి జింక ఎందుకు చిక్కిద్ది? దానికి ఉన్న టెన్షన్లో అంటారు కదా, మామూలుగా అయితే చిక్కటం కష్టం, కాలు లేక కాదంట, కాలం వచ్చి చిక్కిందంట. అంటే చిరుత పులి కంటే కూడా జింకే చాలా వేగంగా పరిగెత్తగలదు. కానీ ఆ టెన్షన్లో దాని వేగం తగ్గటమో లేకపోతే సరిగా ఆలోచన విధానం ఎటు పోవాలో అర్థం కాకపోవటం మూలంగా వేగం తగ్గి మొత్తానికి దానికి మనం శత్రువు కంటే వేగంగా పరిగెత్తగలం. ఇప్పుడు అంతెందుకు, మీ వెనకమాల కుక్కను వదిలేవనుకోండి, మామూలుగా పరిగెత్తిన ఆయన అంటే మీరు పరిగెత్తరు. కరిసే కుక్కను కనుక ఒక్కసారి వదిలితే ఏదో దేవుని ఆత్మ మన మీదకి వచ్చినట్టు ఏదో తెలియని శక్తి అసలు ఎంత వేగంగా పరిగెత్తుతామంటే దేవుడు అందుకనే ఈ సోమరోలను ఏం చేస్తాడంటే ఇట్లాంటి పరిస్థితులను అట్లా పరిగెత్తిస్తూ ఉంటాడు. ఎక్కడ లేని శక్తి వస్తుంది. మనం అసలు శత్రువు కంటే ఎక్కువగా బాగా పరిగెత్తగలం. పరిగెత్తుకుంటూ ఎక్కడికి రావాలి? ఆశ్రయపురంలోనికి రావాలి, బండ చాటుకు రావాలి, దేవుని చాటుకు రావాలి, మహోన్నతుని చాటుకి రావాలి. అప్పుడు అక్కడ మనకు విశ్రాంతి దొరుకుతుంది. ఇక భయం ఉండదు. అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏముండదు నీకు. ఇక హన్న దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆమె బాధ అంతా గోడంతా చెప్పుకున్న తర్వాత ఇక ఆమెకి ఏమనిపించట్లా, ఏదో భారం అంతా తొలగిపోయింది. ఇంకా మళ్ళా ఎప్పుడు ఆమె ప్రార్థన చేయాలి అక్కడికి వచ్చి, దాని గురించి ఊసెత్తలా. ఆయన కూడా అంటాడు, ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మొర ఆయన నీకు అనుగ్రహిస్తాడు, వెళ్ళిపో, నో డౌట్ వెళ్ళిపో అన్నాడు ఆయన. మహోన్నతుని చాటుకొచ్చింది. దేవుడు అవమానాలకు ప్రతిగా దేవుడు ఘనతనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నుంచి ఆమె భయపడలేదు, కలవరపడలా, అనుమానపడలా. అంటే మన కష్టకాలంలో దేవుని మందిరానికి పరిగెత్తుకుంటా వచ్చినప్పుడు, శత్రువు చేతిలో చిక్కబడకుండా దేవుని మందిరం వరకు పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఈ ఆశ్రయపురంలోనికి మనకు ఒక భరోసా దొరుకుతుంది, మనకు ఒక అభయం దొరుకుతుంది. అప్పుడు అంటాడు ఆయన, నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నా చాటుకు వచ్చావు కదా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినట్లే. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఏముంటుందంటే, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలుకొని ఆయన తన ప్రజల చుట్టూ ఉంటాడు. నీ దగ్గరికి రావాలంటే ఆ పర్వతాలన్నీ దాటుకుని నీ దగ్గరికి రావాలి. నీ దగ్గరికి రావాలంటే ప్రభువుని దాటి నీ దగ్గరికి రావాలి. అందుకని మనం బలము లేదు, నువ్వేం చేయలేవు వాడిని ఏదైనా చేయగలిగిన బలవంతుడైన దేవుడు మనకున్నాడు. మనకు ఒక బలమైన ఆశ్రయ దుర్గం ఉంది, ఆయన చాటుకురా. అది ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఇంకేదైనా ప్రార్థన. ఆయన చాటుకొచ్చి చక్కగా ఆయన వెనకమాల అట్లా నిలబడు. నీకు ఒక భరోసా ఏం దొరుకుతుందంటే, మనమే అంట, రారా ఇప్పుడు చూసుకుందావురా అంటావాడు. అపవాదిని ఆడని పిలుస్తావు, రా ఇప్పుడు చూసుకున్నావు, రా ఇప్పుడు ఏం చేస్తావు చేయంటే, నువ్వు బయటికి రా, గిరి దాటి రా, అప్పుడు నీ వ్యవహారం తెలుస్తాను అంటాడు. మనం గిరిలోకి వెళ్ళంగా, మనం బలహీనలో జ్ఞానం కలిగిన వాళ్ళంగా ప్రభు చూసుకుంటాడు. యెహోవా ఆడి సంగతి ఏం చూడాడు, రంకిలేస్తున్నాడు ప్రభు అంటే, ఏయ్ సాతానా ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు ఆయన. అప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. జ్ఞానం కలిగిన వాడు దేవుని చాటుకొచ్చి దేవుని ఆశ్రయంగా చేసుకుని, దేవుణ్ణి నీడగా చేసుకుని, దేవుణ్ణి ఆధారంగా చేసుకుని బతుకుతాడు. ఇదే జ్ఞానం. సమయోచితమైన జ్ఞానం. నీకేదైనా ఆపత్కాలం వచ్చినప్పుడు మీకు మందిరం ఉంది చక్కగా, మీకు ఏదైనా అంటే మేము పెట్టినప్పుడే కాదు, మిగతా అప్పుడు కూడా వచ్చి మీరు ఇక్కడ చక్కగా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఒక ఇంత పెద్ద ఆశ్రయపురాన్ని మనకిచ్చాడు. ఆయన చాటుకొచ్చి చక్కగా మీ కన్నీళ్ళు విడిస్తే, ప్రార్థన చేసుకుంటే, మీ సమస్యలన్నిటిలో మొదట మీకు ఒక అభయం దొరికింది. కాబట్టి
ఏం పర్లేదు, దేవుడికి లెటర్ పెట్టా, చెప్పేసుకున్నా, యెహోవా ఈరే, ఇక ఆయన చూసుకుంటాడు, నాకు సంబంధం లేదు అన్న ఒక భరోసా, ధైర్యం, ఇక భయం అనేది ఉండదు. ఇంకా చాలా కాలం నుంచి వాడు నా ఎంట పడుతున్నాడు ప్రభు, వాడు ర్యాగింగ్ చేస్తున్నాడు అని కూతురు తండ్రికి చెప్పిద్ది. తండ్రి బాధ్యత తీసుకుని అమ్మాయిని రోజు ఆయనే విడిచిపెడతాడు, ఆయనే తీసుకొస్తాడు. ర్యాగింగ్ ఎవడన్నా చేస్తాడా? చేయలేడు. ఒంటరిగా వెళ్తున్నప్పుడు ర్యాగింగ్ చేస్తాడు. మన ప్రతి ప్రయాణంలో ప్రభా నువ్వు నాతో రా, మోషే అడిగాడు కదా, ప్రభా మేము బయలుదేరుతున్నాం, నువ్వు నాతో కూడా రావాలి అంటే, ఇప్పుడు కాదన్నాడు, నువ్వు నాతో, నీ సన్నిధి మాతో పంపించకపోతే మేము కూడా ముందుకెళ్ళాం అని మొండికేశాడు. అందుకే మోషేతో ప్రభు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, ఇల్లు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నేను వెళ్తున్నాను, నువ్వు నా ముందు ఉండాలి, నేను నీ సాటును ఉండాలి. నేను బలహీనుండు ప్రభా, అపవాది నా కోసం పంచున్నాడు, నువ్వు నా ముందు ఉండాలి, నేను నీ వెనక ఉండాలి. మనకు ధైర్యం కలిగింది అప్పుడు ఎక్కడ సంచరించిన. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల చెంతకు నన్ను తీసుకుని వెళ్తాడు, గాఢాంధకారపు లోయల్లో సంచరింప చేస్తాడు. అయినా నాకు భయం ఉండదు, ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర దండం నన్ను ఆదరిస్తాయి అని చెప్పాడు. నా కాపరి ఆయన. భక్తులు బలహీనులే, వాళ్ళు కూడా మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళే. కానీ ఎందుకు అంత భక్తులుగా మార్చబడగలిగారు? దేవునిని ఆధారం చేసుకున్నారు, దేవుని చాటుకు వచ్చేసారు. ప్రభా ఈ భయం, ఈ టెన్షను, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను ప్రభా అని పరిగెత్తుకుంటా దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడితే మనకి తెలియకుండానే మనకు ఒక భరోసా, ఒక ధైర్యం, భయం తొలగిపోతుంది, కన్నీళ్ళు ఆగిపోతాయి, టెన్షన్ తగ్గిపోద్ది, మనకు ఒక నిమ్మలత్వం దొరుకుతుంది. 7వ వచనం 91:7, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? నీ ముందెవరు ఉన్నారు? అది నీ పక్కన 1000 మంది, నీ కుడి పక్క 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకు రాదు? ప్రభువు నీతో ఉన్నాడు కాబట్టి, నువ్వు ప్రభువుని ఆశ్రయంగా చేసుకున్నావు కాబట్టి, అట్టి జ్ఞానం కలిగి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో, ఎక్కడికి పరిగెత్తాలో అక్కడికి పరిగెత్తుకున్నావు, ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చావు. కాబట్టి నీ చుట్టుపక్కల ఎన్ని అపవాదిగాడు నిన్ను భయభ్రాంతులకు గురి చేసినా, కుడిపక్క 10,000 మంది పడిపోయారంట, ఎడం పక్క 1000 మంది కూలిపోయారంట, కానీ దేవుడు మనల్ని కదల్చబడనివ్వడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి జ్ఞానముతో మనం ఏం చేయాలి చెప్పండి? ఇట్టి జ్ఞానంతో మనం దేవునికి సమీపంలో ఉండాలి. అందుకనే దేవుడు మీకు ఇచ్చిన చక్కని వార కోడికల్ని మీరు ఏం చేసుకోండి? సద్వినియోగం చేసుకోండి. చెప్పండి, ఇప్పుడు పరిగెత్తుకుని రావటం వలన ఏం కలుగుతుంది చెప్పండి మీకు? ఇది ఏమని చెప్పాను? ఎందుకు పరిగెత్తుకుని రావాలి? సమస్యలు ఏమైనా ఉంటే పరిగెత్తుకుని వస్తారు. సమస్యలు లేనోడు ఏం చేస్తాడు అంటే, రానోళ్ళని మేమేం అర్థం చేసుకుంటామంటే, మీకు ఇంకేం సమస్యలు, ఏమి తరుముబాటు సమస్యలు లేవు ప్రభా, కొంచెం తరువు నాయనాలనే. నా బోటుడు ఏం ప్రార్థన చేస్తాడంటే, ఆ మనిషి రావట్లేదు, నువ్వు ఏదో ఒకటి ఎంటబడేటట్టు చెయ్యి, పరిగెత్తుకుంటూ వస్తుంది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుని వస్తారు. అది విషయం. నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుని వస్తారు. దేవుని మందిరం ఇచ్చాడు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఇక్కడికి వచ్చి హన్నాలాగా ప్రార్థన చేసుకోండి. ఈ 91వ కీర్తనలో మోషే చెప్పిన మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి. ఏదో తెలియని ఒక భరోసా మీకు దొరుకుతుంది. ఇక మీ కన్నీళ్ళు ముగిసిపోతాయి. మీరు అట్లా పరిగెత్తుకుని వచ్చినప్పుడు, దేవునినే ఆశ్రయంగా చేసుకుని, దేవునినే ఆధారంగా చేసుకుని, ఆయన చాటున బతకటానికి మీరు వచ్చినప్పుడు, నువ్వే నా ఆధారం ప్రభా, నువ్వే నా రక్షణ అని మీరు అనుకుని వచ్చినప్పుడు, ఖచ్చితంగా ఇలాంటి జ్ఞానం కలిగి మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా
దేవుడు ఇలాంటి కార్యాలన్నీ చేస్తాడు. చీమలు, కుందేళ్ళు బలము లేని జీవులు, కానీ అవి జ్ఞానం కలిగినవి. ఇంకా ఏం చెప్పాడు? మిడతలకు రాజు లేడు, కానీ పంక్తులు తీరి వెళ్తాయి అవన్నీ. బల్లులు చిన్న జీవులే, కానీ రాజగృహాల్లో కూడా ఉంటాయి. సీఎం ఆఫీసుల్లో కూడా ఏముంటాయి? పిఎం ఆఫీసుల్లో కూడా ఉంటాయి. వాళ్ళు ఎన్ని చేసినా మరి ఏడ నుండి వస్తాయో ఏంటో, ఎటు నుంచి వస్తాయో తెలియదు మొత్తానికి. చిన్న జీవులు, కానీ గొప్ప గొప్ప ఇళ్లల్లో జ్ఞానం కలిగినవి అక్కడ ఉంటాయి. మిడతలు రావా? ఎంత పెద్ద గొప్ప ఇళ్లలోనైనా ఉంటాయి. అంటే భక్తుడు ఏం చెప్పాలనుకున్నాడంటే, ఇక్కడ బలము లేని జీవులే జ్ఞానం కలిగినవి. గొప్ప గొప్ప అంటే పైకి వాటిని నడిపించే వాళ్ళు ఎవరూ లేరు, ఇది మంచి కాదని చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోయినా దేవుడు వాటికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాటికి అవే పంక్తులు తీరి వెళ్ళిపోతాయి. ఒకదాన్ని చూసి మరొకటి వెంటబడి. మీరు ఆకాశ పక్షులను చూడండి, ఆ సీనరీ ఎలా ఉంటుందో, పక్షులన్నీ ఒక డిజైన్గా వెళ్తే చూసారా? ఒక గుంపుగా వెళ్ళిన పక్షులు. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ గోళ్ళకి ఒకదానెమ్మట ఒకటి వచ్చి చేరతాయి. చూసారా? ఎవరన్నా చెబుతున్నారా వాళ్ళకి? వాటికి ఎవరన్నా చెప్తున్నారా? మనకి ఎంతమంది చెప్తున్నా కానీ మనకి బుద్ధి రావట్లేదు, జ్ఞానం రావట్లేదు. ఇంతమంది మొత్తుకుని చెబుతున్నా, ఇంత అర్థవంతంగా చెబుతున్నా, మీకు ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో చెబుతున్నా, మన మట్టి బుర్రలకు ఇంకా జ్ఞానం రావట్లా. బలమొద్దు తీసేయండి, మనకేం కావాలి? జ్ఞానం ఉంటే ఏ టైంలో ఎక్కడ పరిగెత్తి వెళ్ళాలి. ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాం, అవునా? ఇంకో చోట అక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకి వెళ్తాం. మరి మనకున్న సమస్యలు మనల్ని తరుముతున్నప్పుడు, అపవాది వేటగాడి వలె మనల్ని తరుముతున్నప్పుడు మనం ఎక్కడికి పరిగెత్తుకుని రావాలి? సమస్యలు తరుగుతున్నాయి, భర్త బాగా తరుగుతున్నాడు, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? పరిగెత్తుకుని అమ్మగారింటికి వెళ్ళాలా? అమ్మగారింటికి వెళ్తే కొంతమందికి ఎట్టుంటుంది? కొంతమందికి అమ్మగారిల్లు ఆశ్రయపురం. ఆడకెళ్ళి అమ్మతో మాట్లాడి, చెల్లెలతో మాట్లాడి, ఆ జరిగిన సంగతులన్నీ మాట్లాడుకుంటుంటే వాళ్ళకి కొంతమందికి అది ఆశ్రయం. కొంతమంది రక్త సంబంధులు ఇళ్ళకెళ్ళి ఉంటారు, అది వాళ్ళకి ఆశ్రయం. కానీ నీతిమంతుడైన వాడికి, రక్షింపబడిన వాడికి, జ్ఞానము కలిగిన వాడికి ఆశ్రయం ఎవరంటే దేవుడే. ఆయన దాగుచోటు దేవుడే భక్తులకి. అందుకే సంసోను కూడా ఫిలిస్తీన్ల నుండి తప్పించుకోవడానికి బండ సందులో దాక్కున్నట్టు న్యాయాధిపతుల గ్రంథం చెప్తుంది. మామూలుగా ఆ బండ క్రీస్తే అంటారు కదా కొన్ని సందర్భాల్లో. ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆయన చాటుకు మనం వెళ్ళాలి, ఆయన ఉన్న చోటుకి మనం వెళ్ళాలి. అప్పుడు మనకు ఒక భరోసా దొరుకుతుంది. ఇలాంటి జ్ఞానం మనం కలిగి ముందుకెళ్ళాలి. జ్ఞానం ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? ఉదయాన్నే లేచి తన ప్రార్థనని సిద్ధం చేసి కాచుకున్నాడు. బలము లేని జీవులు, మిడతలు పంక్తులు తీరి వెళ్తున్నాయి. ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయినా పంక్తులు తీరి వెళ్ళిపోతున్నాయి. అందుకే నా ప్రజలు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు అన్నాడు హోషేయ భక్తుడు. జ్ఞానము లేక నశించిపోతున్నారు. చెప్పేవాడు లేకపోతే చెడిపోతారు. మామూలుగా చెప్పేవాళ్ళు ఉన్నా చెడిపోతున్నారంటే కారణం ఏంటంటే వినేవాళ్ళు లేడు. విని జ్ఞానం కలిగిన వాడు దేవుణ్ణి ఆశ్రయం చేసుకుని దేవుని చాటుకెళ్ళి బతకటానికి, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బతిమాలుకోవడానికి ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానం లేనోడు మరి అపాయములో ఉపాయం కలిగి ఆలోచించలేడు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ పడతాడు? అపాయంలో పడతాడు. అది అపాయంలో ఏముండాలి? ఉపాయం. ప్రభు ఇంకొక మాట ఏం చెప్పాడంటే, మీరు పాముల వలె వివేకం కలిగి ఉండండి. ఏం చెప్పాడు? మీరు సువార్తకి వెళ్ళేటప్పుడు, అన్యుల మధ్యలోకి వెళ్ళేటప్పుడు మీరు ఎంత వివేకం కావాలంటే, పాము తనకి ప్రమాదం వచ్చిందని తెలిసినప్పుడు
మొదట కాటేయదు. మొదట ఏం చేస్తుంది? ఏదో ఒక చిన్న బెజ్జం కనపడితే చాలు, ఎంత లావు పాము కూడా దాంట్లో దూరిపోతుంది. కొన్ని అపాయాలు వచ్చినప్పుడు మనం దాక్కోవాలి. సమయోచితమైన జ్ఞానం, వివేకం ఉండాలి. ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడాలి, ఇది జ్ఞానం. సమయోచితమైన జ్ఞానం కలిగిన మీకు వర్తమానం కూడా చెప్పకపోతే మీ బుర్రలు పగిలిపోతాయి, మీకేం అర్థం కాదు. అసలు ఈ సందర్భం ఏంటి, ఈ వాక్యం ఏంటి అని మీకు బుర్ర అర్థం కాదు. అందుకని ఉదయాన్నే మనం ఏం చేస్తాం? ఇంత బోవ తినం, లైట్గా ఏం చేస్తాం? మధ్యాహ్నం తిను, ఇంత తిను, నష్టం లేదు. సాయంత్రానికి ఏం చేస్తావు? లైట్గా ఇంత తీసుకో. సాయంత్రం కూడా ఎంత వేసామనుకో మనం కూడా ఎంత అవుతాం. మళ్ళీ రాత్రి భోజనం వచ్చేసరికి కూడా ఏం చేయాలి? కొంచెం తక్కువగా. క్రమం ఇది. జ్ఞానం లేనివాడు ఏముంది? పొద్దున ఎంత తింటాడు, ఇక దాని క్రమమే ఉండదు. మన శరీరం కూడా అదుపు తప్పి వయసుకు మించిన బరువు, వయసుకు మించిన రోగాలు, వయసుకు మించిన బాధలు. అట్లా టిఫిన్ ఎవడన్నా అన్నం తిన్నాడు తింటాడా? ఒక బేసిన ఇడ్లీ తింటాడు ఎవడన్నా? తింటాడా? సాంబార్ పోసుకుని అన్నం తిన్నాడు తింటాడండి? ఏదో 2 ఇడ్లీయో 4 ఇడ్లీయో సాంబార్ పోసుకుని తింటారు. తిన్నాడు తిన్నాం, టిఫిన్గా తింటాం, అన్నాన్ని అన్నంగా తింటాం. జ్ఞానం అట్లాగే ఈ జ్ఞానం మనకి లేకపోతే, బలము లేకపోతే మరి దేనికి ప్రయోజనం? మనం దేవునికి ఏ విధంగా ఉపయోగపడతాం, మనం ఎట్లా బాగుపడతాం, మనం ఇతరులకు ఎలా మాదిరిగా ఉంటాం? ఎవ్వరూ పైన విచారణకర్తలు, అధికారులు లేకపోయినా అవి అంత క్రమంగా నడిపింపబడితే మనకి ఎంతమంది ఉన్నారు? పూర్వం భక్తులు ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దేవుడు పంపిన సేవకులు ఉన్నారు. ఎంతమంది గగ్గోలు పెడుతున్నా కానీ ఇంకా నీ బుర్ర పనిచేయట్లా. కాబట్టి ఇవన్నీ ఈ ప్రసంగాల ద్వారా నీ బ్రెయిన్ని వాష్ చేసి, ఈ జ్ఞానాన్ని నీలో ఇంప్లిమెంట్ చేసి నిన్నొక జ్ఞానవంతుడుగా, ఆయన చాటు బతకగలిగిన వాడుగా, ప్రతిదానికి ఆయనను ముందు పెట్టుకుని బతకగలిగిన జ్ఞానాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. అందుకనే మనం ఈరోజు ఏం అడగాలంటే, యాకోబు భక్తుడు అన్నట్లుగా మీలో ఎవరికైనా ఈ జ్ఞానం కొరతగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి, సందేహించకుండా అడగాలి, అనుమానం లేకుండా అడిగితే అప్పుడు అది అతనికి ధారాళంగా అనుగ్రహింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బలహీనులం అలాంటి జ్ఞానం కోసం ప్రభువు పాదాలు పట్టుకుని, చిన్న జీవులు బలహీనులైన వాటికి అంత జ్ఞానం ఇస్తే వాటికంటే శ్రేష్ఠులు మనకింకా శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జ్ఞానము దేవుని చాటున మనం బతకటానికి, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుని బతకటానికి, అపాయములో ఉపాయం కలిగి బ్రతకటానికి, కొన్ని శ్రమలలో పాముల వలె వివేకము కలిగి బ్రతకటానికి, కొన్ని పరిస్థితుల్లో తప్పించుకోవడానికి, కొన్ని పరిస్థితుల్లో యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే 119వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు. ఆ మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 119వ కీర్తన 99. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను కావున. అమ్మా ఇది 97 నుండి చదవండి. 97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. చూడండి అక్కడ చూడండి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఈ జ్ఞానము దేవుడు ఇంకా అభివృద్ధి చేసి ఏం చేస్తాడంటే, శత్రువుకు మించిన జ్ఞానం, వేటగాడికి మించిన జ్ఞానం, అపవాదికి మించిన జ్ఞానం,
వాడు ఎత్తేస్తే ఎత్తుకు పై ఎత్తేసినట్టు, తాడిని తన్నేవాడు ఉంటే దాని తలను తన్నేవాడిగా దేవుడు నిన్ను చేస్తాడు. శత్రువుకు మించిన జ్ఞానం కలగాలంటే ఆయన చాటుకొచ్చి ఆయన పాద సన్నిధిలో కూర్చొని నేర్చుకోవాలి. ఆయన బోధ వినాలి. ఆయన గురువు గారు ఆయన నేర్పిస్తాడు, నేర్చుకోవాలి. ఆయన జ్ఞానానికి మితి లేనివాడు కాబట్టి ఆయన నేర్పుతాడు. ఏమి నేర్పుతాడంటే ఆయన పాద సన్నిధిలో కూర్చుంటే ఆయన చాటుకొస్తే ఏమి నేర్చుకుంటామంటే శత్రువులకు మించిన జ్ఞానం, అపవాది క్రియలన్నింటినీ లయపరిచే జ్ఞానం, ముందుగా పసికట్టి నిర్వీర్యం చేసే జ్ఞానం. అందుకనే బాంబు స్క్వాడ్ వాళ్ళు ముందుగా సర్వే చేస్తారు. అనుమానం కలిగిన చోట అది మోగిందనుకోండి, అది పేలే లోపే దాన్ని ఏం చేస్తారు, వైర్ కట్ చేసి నిర్వీర్యం చేస్తారు. శత్రువుకు మించిన జ్ఞానం. రాబో దినాలను ముందుగానే పసిగట్టి, రాబో దినాలని ఎలీషాకి ముందే దేవుడు బయలుపరిచేవాడు. ఆ రాజుతో చెప్పేవాడు ఇలా జరగబోతుందని. వీళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు. అరే ఈ సమాచారం వీళ్ళకి అసలు ఎక్కడ తెలుస్తుందంటే ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనకు దేవుడు ముందుగానే అవన్నీ బయలుపరుస్తాడు. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళకి రాబో దినాల్లో ఏం జరుగుతుందో ముందుగానే చెప్తాడు. ఈ వాక్యం ద్వారా కూడా రాబో దినాల్లో ఏం జరగబోతుందో, నువ్వు ఎలా ఉండాలో వాక్యం ద్వారా మనల్ని ముందుగా సిద్ధపరుస్తాడు. మరి ఆ జ్ఞానమేమో మనకు వంట పట్టదాయా. వాక్యాన్ని వింటూ ఉండగా, చదువుతూ ఉండగా, ప్రకటిస్తూ ఉండగా, మనకి ధ్యానిస్తూ ఉండగా, నెమరు వేస్తూ ఉండగా వాక్యాన్ని మనలో దేవుడు ఏం ఉత్పత్తి చేస్తాడంటే శత్రువులకు మించిన జ్ఞానం, అపవాదికి మించిన జ్ఞానం ఉండాలి. వాడికంటే వాడి యొక్క ఆలోచనలు ముందుగానే అర్థం చేసుకుని నువ్వు ఆ మార్గంలో నువ్వు వెళ్లకుండా నీ మార్గాన్ని మార్చుకుని వెళ్ళటానికి ప్రభు నీకు తలంపిస్తాడు, ఆ రోజు ప్రేరణ ఇస్తాడు. వాడేమో అటే రా అని ప్రేరేపిస్తాడు నీ కోసం కాచుకుని. ప్రభు అంటాడు నువ్వు అటు వెళ్ళ, మాకు ఇటు వెళ్ళు. ప్రభు ఏంటి రూటు మారింది ఏంటంటే అది నీకు క్షేమం కాదు, ఇది నీకు క్షేమం అని చెప్తాడు దేవుడు. అంటే ప్రభువు చాటునుంటే ప్రభువుకి మనకు అలాంటి అన్యోన్య సంబంధం పెరిగిద్ది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం మనం? ప్రతిరోజు ఆయన చాటుకు వస్తున్నాం, ఆయన దగ్గర ఉంటున్నాం, ఆయన దగ్గర నేర్చుకుంటాం. ఆయన బోధిస్తూ ఉంటాడు, వింటూ ఉంటాం, నేర్చుకుంటే శత్రువులకు మించిన జ్ఞానం మనకు దొరుకుతుంది. మనం ప్రార్థనలో అడిగినప్పుడు కూడా శత్రువులకు మించిన జ్ఞానం దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు ఏం చేయాలో, మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలో, మన ఇంటి వారిని ఎలాగ సిద్ధపరచుకోవాలి. అందుకనే జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి చెప్పాడు 31వ సామెతల గ్రంథం 31లో. గుణవతి అయిన భార్య గురించి చెప్పాడు. ఆమె తన ఇంటిని ఎలా సిద్ధపరచుకుంటుంది, తనను తాను ఎలా సిద్ధపరచుకుంటుంది అనే మాటలు అధ్యాయంలో ఉంటాయి. క్రైస్తవులుగా మనం ఈ జ్ఞానాన్ని సంపాదించి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఇతరులను కూడా సిద్ధపరచాలి. మనల్ని మనం సరిచేసుకుంటూ ఇతరులను కూడా సరిచేయాలి. అందుకనే సమాజముగా కూడుకొనుట మానుకొనుట. కొందరు మానేశారు సమాజంగా కూడుకోవటం. ఒకప్పుడు కూడుకున్నారు, ఇప్పుడు మానేశారు. మీరైతే సమాజంగా కూడుకొనటం మానుకొని మాకండి. దేవుడు మనకు వార కూడికలు ఇచ్చాడు, ప్రతి దానిలో పాలు పంపులు పొందండి. ఇంకా మీకు ఏమైనా బాధల సాధలు ఉంటే చక్కగా మందిరం ఉంది, చక్కగా తాళాలు తీసుకుని లోపలికి రండి. మహోన్నతుని చాటుకొచ్చి మీ బాధ అంతా హన్నాలాగా చెప్పుకోండి. దేవుడు గొప్ప విశ్రాంతిని మీ పరిస్థితులన్నింటిలో నా దేవుడు మీకు కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి అనుభవాలతో, ఇలాంటి దైవ జ్ఞానంతో బలహీనులైన మనల్ని నింపి ఓ ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి అలాంటి అపేక్ష నీలో కూడా ఉంటే నువ్వు కూడా కొంత సమయం ప్రార్థన చేసుకో. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. చక్కగా ఇలాంటి జ్ఞానం కోసం ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు పరిగెత్తుకుంటూ ఆశ్రయపురం లాంటి దేవుని మందిరానికి వద్దాం. ఆయన బోధలు విందాం. శత్రువుకు మించిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం. అపాయములో ఉపాయం కలిగి జీవిద్దాం. గొప్ప సంరక్షణ ఉంది ఆయన దగ్గర, గొప్ప కాపుదల ఉంది, భద్రత ఉంది. ప్రార్థన చేసుకుందాం. కొంత సమయం బబ్లు మనల్ని దేవుని వాక్యం నిమిత్తం 2 నిమిషాలు నడిపించి ప్రార్థన చేస్తాడు. మిగతా వాళ్ళందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం.
చక్కగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. వెతుబడిన మాటలను బట్టి ప్రభు పాదాల మీద పడి మనం ఏమై ఉన్నామో, ఏ విధంగా మనము ప్రవర్తించబద్దులమై ఉన్నామో ప్రభు ఇప్పటి వరకు మన హృదయాంతరంగాలతో, మన అవివేకము, అజ్ఞానము, మన తెలివి తక్కువతనము గురించి, మన సోమరితనం గురించి ప్రభు ఇప్పటి వరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మౌనంగా ఉండకుండా నీ అంతరంగానికి నీతో, నా అంతరంగానికి నాతో ఇప్పటి వరకు మాట్లాడింది ప్రభు. కనుక ప్రభువుతో నోరు తెరచి మనము ఏమై ఉన్నామో, ఎట్టి స్థితిగతుల్లో ఉన్నాము బయలుపరచబడిన దాన్ని బట్టి, నీతో ప్రభు మాట్లాడిన దాన్ని బట్టి, నీకు అర్థమైన దాన్ని బట్టి ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుందాం. నిజమే, ఒకడు జ్ఞానము లేకుండా ఉండుట మంచిది కాదని ప్రభు సెలవిచ్చాడు. ఆ రీతిగా భూమి మీద చాలా చిన్న జీవులైనటువంటి వాటిని గురించి పోలిక తీసుకుని అవి బలహీనమైనవైనప్పటికీ, వాటికి బలము లేకున్నప్పటికీ జ్ఞానము చేత వాటి జీవనాన్ని, వాటి మనుగడను కొనసాగించడానికి ఎలా ప్రవర్తించాయో వాటిని ఉదాహరణగా ఉంచి మనతో మాట్లాడుతూ వచ్చాడు. భక్తులైన వారు కూడా దావీదు గారు, మోషే గారు, హన్నా, ఎలీషా ఏ విధంగా వారు దేవుని సన్నిధిలో తాము బలహీనులమని ఎరిగి ప్రభు పాదాల మీద పడి మాకు బలము దయచేయు అని మీద ఆధారపడుతూ వచ్చారు. జ్ఞానముగా ప్రవర్తించుటను బట్టి దావీదుకేమో రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రభు జ్ఞానం ఇచ్చారు. తనకివ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న దాన్ని బట్టి తను ఎలా ప్రవర్తించాలో, ఎలా న్యాయం తీర్చాలో, ఎక్కడ యుద్ధానికి వెళ్ళాలో, ఎవరితో పోరాడాలో, ఏమి చేయాలో ప్రతిదీ బోధపరచబడిన దాన్ని బట్టి తను శక్తిహీనుడని ఎరిగి తన వల్ల ఏమీ కాదని తెలిసి రాత్రి జాములయందు ఆయన వాక్యాన్ని ధ్యానించాడు. తెల్లవారక మునుపే ఆయన కంఠస్వరము దేవునికి వినిపించాలని ప్రార్థన కాచి సిద్ధము చేసి ఉన్నాడు. రాజైన దావీదే ఆ విధంగా జ్ఞానము కలిగి ఎలా ప్రవర్తించాలో ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటే నీవు నేను ఎంతటి వారము, నీవు నేను ఎంతటి స్థితిగతులు కలిగిన వారము. మనకు కూడా అటువంటి జ్ఞానం అవసరం. వారు ఎలా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభువా మాకు జ్ఞానం ఇవ్వండి, మాకున్న పరిస్థితులు, మాకున్న ఇబ్బందులు, మాకున్న ఇరుకులు, మాకున్న పరిస్థితి ఏదైనా దాంట్లో నుంచి బయటపడటానికి మాకు సామర్థ్యం లేదు, మేము శక్తిహీనులం. కానీ జ్ఞానము కలిగి సమయము సద్వినియోగం చేసుకుంటే, జ్ఞానము కలిగి ప్రభు సన్నిధిలో మనం గడిపి ప్రభు పాదాల మీద పడితే ఆ చేసే ప్రార్థన ప్రభు ఆలకించి తప్పక మన మనవిని అంగీకరించి ప్రతిఫలం ఇస్తాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడని వింటూ వచ్చాం కదా. దేవుని మందిరం ఉంది, దేవుని సన్నిధి ఉంది. మనకున్న పరిస్థితులు ఏవైనా, మనకున్న ఇబ్బందులు, ఆటంకాలు, పరిస్థితులు, శ్రమలు ఏవైనప్పటికీ, మనకున్నటువంటి అనారోగ్యమైన, మనకున్న ఆర్థికపరమైన ఇబ్బందులైనా, సంతానలేమి పరిస్థితులైనా, ఏదైనా ఆయన ఒక్కడే సమాధానం చేయగలిగిన వాడు. ఆయన ఒక్కడే మన కొరతను తీర్చగలిగిన వాడు. ఆయన ఒక్కడే మన ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వగలిగిన దేవుడని మనము మన బలాన్ని ఉపయోగించటం కాదు, జ్ఞానము కలిగి ప్రభు సన్నిధిలో మనము గడపగలిగితే, ప్రభువుతో మనం గడపగలిగితే, ప్రభువుతో మన బాధలను ప్రార్థన ద్వారా విన్నవించుకొని మనము అలాగూ మన జీవితాన్ని ప్రారంభించగలిగితే, ప్రభు మనకు ముందుండి, మన తోడుండి, మన ప్రక్క నుండి శత్రువు పన్నిన పన్నాగాల్లో నుంచి, ఉరుల్లో నుంచి, ఉపద్రవాల్లో నుంచి, మన అంతటా మన స్వయంకృత అపరాధముల చేత కలిగిన పరిస్థితుల గుండా కూడా ప్రభు తప్పించి నిందలు కొట్టివేయగలడు, అవమానాన్ని ఘనతగా మార్చగలడు.
మనము జ్ఞానంగా ప్రభు సన్నిధిలో ప్రవర్తించినప్పుడే ఇవన్నీ మనకు సాధ్యమవుతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుని మాటలు బోధిస్తున్నాయి. మన సమయాన్ని వ్యర్థమైనటువంటి వాటితో, సెల్ ఫోన్తో, వ్యక్తులతో, రక్త సంబంధికులతో, భార్య భర్తతో, భర్త భార్యతో, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన జీవితం, మన మనుగడ, మన ఆత్మ, దేవుడు మనల్ని కలుగు చేసిన విధానం ఏంటో తెలుసుకొని దేవునితో మన సమయాన్ని జ్ఞానంగా సద్వినియోగం చేసుకుంటే, జ్ఞానంగా దేవునితో గడిపితే, జ్ఞానంగా మనకున్న పరిస్థితులు లేదా మనకి తెలివిలేని పరిస్థితులు, ప్రభువా నాకు తెలివిని అనుగ్రహించి కుటుంబాన్ని ఏలడానికి, లేదా నాకున్న స్థితిగతుల్లో నేను ఎలా ప్రవర్తించాలోనని ప్రభువు మీద పడితే, దావీదు సాక్ష్యమిస్తూ వచ్చాడు. తన శత్రువులకు మించిన జ్ఞానము, వృద్ధులకు మించిన జ్ఞానము, ఉపదేశించే బోధకునికి మించిన జ్ఞానాన్ని తను పొందుకుంటూ వచ్చాడు. తన ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడు, తన నియమాలను కట్టడలను అనుసరించినప్పుడు, మనము నిజమైన భక్తి జ్ఞానం కలిగి చేస్తే, అపవిత్రతను అసహ్యించుకొని పవిత్రతను ప్రేమించి జ్ఞానంగా ప్రభు సన్నిధిలో ప్రతి కూడికలో, ప్రతి ప్రార్థనా సమయాన్ని, మనకి ఇవ్వబడిన, మనకు దొరికిన ఖాళీ సమయాన్ని ప్రభువుతో మనం జ్ఞానంగా ఉపయోగించుకోగలిగితే, ప్రభువుతో అర్థమయ్యే రీతిలో మనము మన బాధను విన్నవించుకొని ప్రభు జవాబిచ్చేంత వరకు జ్ఞానంగా నిరీక్షించి ఎదురు చూడటం మనకు చేతనైతే, మనకన్నా విజయవంతులు ఎవరు ఉండరు. మనలా ప్రభువుతో, ప్రభువు వలన కార్యాలు పొందిన వారు ఎవరు ఉండరు. అవి మనం పొందుకోలేకపోతున్నామంటే మన అజ్ఞానం. దేవునితో మనము సమయాన్ని సరిగా ఉపయోగించుకోవటం మనకు చేత కావట్లేదు. దేవునితో గడపటం, దేవుని కొరకని సమయాన్ని కేటాయించి గడపలేకపోతున్నామే, అదే మన అజ్ఞానం, అదే మన చేతగానితనం, అదే మన నష్టానికి దారితీస్తుంది, అదే మన పరిస్థితులన్నీ తారుమారైపోవడానికి కారణమవుతుంది. మనల్ని మనం ప్రశ్నించుకొని ప్రభు పాదాల మీద పడదాం. జ్ఞానం కలిగి ప్రభువుతో మనం గడిపితే, జ్ఞానం కలిగి భక్తి చేస్తే, జ్ఞానం కలిగి శత్రువు కంటే ముందుగా మనము ప్రభు పాదాల మీద పడి బ్రతిమాలుకుంటే, శత్రు పన్నే పన్నాగాలైనా, మన మీదకు వచ్చే నిందలైనా, అవమానాలైనా, అభియోగాలైనా, ఏవైనా ప్రభు వాటన్నిటి నుండి తప్పించగలడు. మాదిరి మనకున్నారు. గర్భఫలం లేనప్పుడు దేవుడు జ్ఞానంగా తను చేసిన ప్రార్థన మనవి ప్రభు ఆలకించి తనకు సమాధానం ఇచ్చాడు. మోషే దేవుని నీడను ఆశ్రయించాడు. దేవుడే ఆశ్రయ దుర్గమని కోరుకున్నాడు. ఆ నీడలోనికి వెళ్ళి తను నిలుచున్నప్పుడు తనకు క్షేమం కలిగింది. అపాయము దరి రాకుండా, కీడు సమీపించకుండా, తెగులు రాకుండా, ఎంతమంది కూలిపోయినా తను నిలిచి ఉండటానికి ప్రభు తనను వాడుకున్నాడు. జ్ఞానము కలిగిన వాడైతే, నీతిమంతుడైతే ఆయన దుర్గాన్ని ఆశ్రయిస్తాడని మనం చదువుకున్నాం, విన్నాం కదా. అట్టి మాటలను బట్టి మనకు వస్తున్న పరిస్థితుల్లో మనము బలహీనులమే. మనకున్న పరిస్థితుల్లో మనం జయించలేనివే, మన వలన కానివే. కానీ జ్ఞానంగా మనల్ని ఆ అపాయములో నుంచి పడవేయగలిగిన దేవుని సన్నిధిలో మనం గడపగలిగితే, మన పరిస్థితిని ఆయనకు విన్నవించుకోగలిగితే, దీని నుండి ఎలా బయటపడాలని ప్రభువుని ఆలోచన అడిగితే తప్పక ఆయన విడిపిస్తాడు. అజ్ఞానంగా, అవివేకంగా, మూర్ఖంగా ఆలోచించి నువ్వు దాన్ని కుదుటపరుచుకోగలవని, నువ్వు ఆ సమస్యను నువ్వు పరిష్కరించుకోగలవని అజ్ఞానంగా, అవివేకంగా, మూర్ఖంగా ఆలోచించి విపరీతమైన కీడును నువ్వు సంపాదించుకోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ బాధను ఇతరులతో కాదు, నీ రక్త సంబంధికులతో, తల్లిదండ్రులతో కాదు, అన్నిటినీ కలుగు చేసిన వాడు, నీకు అన్నిటిని ఇస్తున్న దేవునితో నువ్వు పంచుకుంటే నీ బాధను తీర్చగలిగిన వాడు, నిన్ను ఓదార్చగలిగిన వాడు, నీ బాధలో నుండి నీకు నెమ్మది నీయగలిగిన దేవుడు, ఆ బాధ మరలా రాకుండా చేయగలిగిన దేవుడు, ఆయన సన్నిధిలో మనం జ్ఞానంగా మనము నడుచుకుంటే, జ్ఞానంగా మన సమయాన్ని ఒక షెడ్యూల్ ప్రకారంగా మనము దేవునికి ఎక్కువ సమయాన్ని కేటాయించే విధంగా మన జీవితంలో ఆ యొక్క సమయాన్ని మనము కుదుర్చుకొని గడపగలిగితే, మనకన్నా విజయవంతులు, మనకన్నా సఫలులు, మనకన్నా నెమ్మది కలిగిన వారు ఎవరు ఉండరు భూమి మీద. ఆ చక్కని ఆలోచన ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇక నేను అవివేకాన్ని, ఆ మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని, సోమరితనాన్ని పక్కన పెట్టి ప్రభువుతో గడిపే సమయం, ప్రభువుతో
మనము వెచ్చించే సమయాన్ని దినము దినమునకు పెంచుకుంటూ ప్రయత్నం చేద్దాం, పెంచుకుంటూ వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం, ప్రారంభించి కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞానంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకుందాం ప్రభు పాదాల మీద పడి. అదే మన జీవితాలకైనా, మన కుటుంబాలకైనా, మన సంఘ వృద్ధికైనా ప్రతిదానికి కారణమైంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి ఉపయుక్తకరమైనటువంటి మాటలు, ఈ ఆలోచనలు నీకు నాకు ఎవరు చెప్పరు. ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చాడు ఆలోచన. జ్ఞానము లేకుండా ఉండొద్దు, జ్ఞానము కలిగి నడుచుకోమంటున్నాడు. జ్ఞానము కొదువుగా ఉంటే ఆయన అడగమంటున్నాడు. ఆయన పాదాల మీద పడి అడిగి పొందుకొని ఆయన వలె మనం బ్రతుకుదాం. మన పితరులు మనకి ఎలా మాదిరిగా ఉండి ఆయన సన్నిధిలో గడిపి ఆయనతో బాధను పంచుకొని ఆయన మీద ఆధారపడి ప్రతి దాన్ని ఎలా జయించారో అలాగూ జయించి సాక్షార్థంగా బ్రతికే బ్రతుకులు మనమందరము కలిగి ఉన్నట్లు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ విజ్ఞాపన ప్రార్థన కోడికలో మేము ఈ విధంగా పాలి భాగస్తులం అవడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి తెలివి లేని వారమైనా మా ఎడలు మీరు కనికరం చూపించి ప్రభా ఈ విధంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రభా మీరు మమ్మల్ని సమకూర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా వెతబడిన మాటల కొరకై మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నిజమే తండ్రి, ఎంతో బలహీనమైనవి, మా చేతులతో ఎన్నో పర్యాయాలు చంపినటువంటి చిన్న చిన్న ఆ జీవులు ఏ విధంగా జ్ఞానం కలిగి వాటి ఆహారాన్ని సిద్ధపరుచుకున్నాయో, నాయకుడిగా ఎవరో లేకపోయినా వాటి నియమ నిబంధనలు ఎలాగో అనుసరిస్తూ వచ్చాయో, వాటికి సంరక్షణ ఏది లేకపోయినా తనకున్న జ్ఞానము చేత అయ్యా ఇరుకైన చోట్లలో ప్రమాదాన్ని తప్పించుకున్నట్లు దాక్కుంటూ వచ్చాయో, ఇలాగూ ప్రభా అతి బలహీనమైన వాటి గురించి ప్రభా ఆయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే, మానవులుగా మేము బలహీనులము. కొన్ని వ్యసనాలకు, లోక సంబంధమైన వాటికి ప్రార్థన చేయలేని, అయ్యా వాక్యాన్ని అనుసరించలేని, భక్తి చేయలేని, యథార్థంగా బ్రతకడం చేతగాని బలహీనులం ప్రభా. కానీ మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీతో సమయాన్ని జ్ఞానంగా మేము వెచ్చించి గడపగలిగితే అయ్యా సోమరులమైన మేము చురుకైన వారిగా మార్చగలుగుతాం, బలహీనులమైన మేము బలవంతులుగా చేయబడగలుగుతాం. నీ పాదముల చెంత మా ప్రతి పరిస్థితిలో మేము విజ్ఞాపన చేస్తే అయ్యా మేము దాటలేని తీరాలు, జయించలేని పరిస్థితులు, అయ్యా సాధ్యపడని వీలు కాని ఎన్నో శ్రమలు, సమస్యల్లో నుంచి మమ్మల్ని విడిపించగలరని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. భక్తులు అయ్యా తాము బలహీనులమని ఎరిగి బలవంతుడైన నీ మీద జ్ఞానముగా ఆధారపడి ప్రభా, తమ బలము చేత కాదు వారికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రభా రాజ్యాల్ని నడిపించారు, పోషించారు ప్రభా. నాయన ఉపద్రవాలు తప్పించుకోవడానికి, అపాయము దరిచేరకుండానట్లు జ్ఞానము కలిగి నీ సన్నిధి చేరారు, నీ చాటున నివసించారు ప్రభా. తమకు కలిగిన పరిస్థితులన్నీ నీకు విన్నవించుకొని అయ్యా తమకు కలిగిన లేమి అంతట్లో నుంచి సమృద్ధిని పొందినట్లు నీ సన్నిధానంలో జ్ఞానంగా ప్రార్థన చేశారు, జ్ఞానంగా భక్తి చేశారు ప్రభా, జ్ఞానంగా మీ మీద ఆధారపడ్డారు ప్రభా. అలాగూ మా జీవితాల్లో మేమందరం కూడా ప్రతిదానికి నా తండ్రి మేము చేయలేని వారమే, మేము బలహీనులమే, మేము శక్తిహీనులమే, కానీ జ్ఞానము కలిగి మా సమయాన్ని మేము మీతో వెచ్చించటానికి, మీతో గడపటానికి ప్రభా, మీ సన్నిధిలో కనబడటానికి, మీ సన్నిధిలో మా పరిస్థితి అంతా, మా గోడంతా విన్నవించుకోవడానికి ప్రభా మాకు సహాయం చేయగలిగిన దేవుడు అయిన మీ సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి, ప్రలాపించటానికి ప్రభా మాకు జ్ఞానం ఇవ్వండి. ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. లోక సంబంధమైన కార్యకలాపాలకు వెచ్చించే సమయం కంటే మిక్కుటమైన సమయం అయ్యా, దిన ప్రారంభములో ఉన్న సమయం ప్రభా, మీకు ఇవ్వవలసిన సమయం ప్రభా, మీతో గడపవలసిన సమయాన్ని మేము జ్ఞానంగా సద్వినియోగం చేసుకోవడానికి, జ్ఞానము కలిగి మీ సన్నిధిలో దాన్ని సద్వినియోగం చేసుకొని మా జీవిత మానవ మనుగడ అంతటికీ ఎలా వ్యవహరించాలో ప్రతీదీ నీవు బోధించే దేవుడు ప్రభా. రాజులైన వారే ప్రభా నీ మీద ఆధారపడగలిగారు, మేము ఎంతటి వారము, మా స్థితిగతులు ఎరిగి మీ చెంతకు వచ్చి అడుగుతున్నాం ప్రభా. అలాంటి తగ్గించుకొని
జ్ఞానము కలిగి నీ సన్నిధిలో మేము బ్రతుకున్నట్లు కృప దయచేయండి. అట్టి జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మను కూడా మాకు అనుగ్రహించండి. అట్టి ఆత్మ కలిగి నా ప్రభువా మా పరిస్థితులు మా స్థితిగతులన్నీ మేము కుదుటపరుచుకున్నట్లు నీ ద్వారా మాకు కృప అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. మాకున్న పరిస్థితులు ఏవైనా, స్థితిగతులు ఏవైనా, ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు ఏర్పడినా ప్రభా, మేము బ్రతకటమే చేత కాకున్నా ప్రభా, జ్ఞానం కలిగి నీ సన్నిధిలో దేవా మా దిక్కు నీవేమని వారు చేసిన ప్రార్థన వారి స్థితిగతులు మారుస్తూ వచ్చింది, వారికి విజయం ఇస్తూ వచ్చింది, శత్రువుపై విజయం ఇస్తూ వచ్చింది ప్రభా. అలాంటి జ్ఞానయుక్తమైన జీవితం మాకు అనుగ్రహించమని, అలాగూ జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, మీతో గడపటం, మిమ్మల్ని ఆశ్రయదుర్గం చేసుకుని జీవించటం, నీవే రక్షణ కోట అని నమ్మి నీ రెక్కల నీడలో దాగి ఉండటం, నీవు హెచ్చించేంత వరకు నీ రెక్కల నీడలో నిలిచి ఉండటం ప్రభా మాకు నేర్పించండి. జ్ఞానముగా ప్రభా అపాయములో ఉపాయము కలిగి తప్పించుకోవటం మాకు నేర్పించండి. అన్నీ నీ దగ్గర దొరికేవే ప్రభా. నీతో ప్రభా మనవి చేసుకోవటం, నీతో గడపటం, నీ ద్వారా ప్రతిదీ జ్ఞానమును వృద్ధి పొందించుకోవటం మాకందరికీ నేర్పించండి. మా సంఘం అంతటికి, వాక్యాన్ని విన్నవారికి, వినబోతున్న వారికి కూడా కృపా భాగ్యం మీరు కల్పించండి. అయ్యా మీ పాదాలు పట్టుకుంటూ అయ్యా బ్రతిమాలుకుంటున్నాం ప్రభా, సహాయం చేయండి. నీ రాజ్యాన్ని ప్రవేశించడానికి కూడా మేము బలహీనలు, మా వల్ల కాదు. జ్ఞానము కలిగి మేము నీతో గడిపితే నీ రాజ్యం కొరకు మేము సిద్ధపరచబడగలుగుతాం. ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో, ఎలా వెళ్ళాలో ప్రతిదీ మీరు మాకు బోధించ సిద్ధంగా ఉన్నా మేము నీతో గడపలేకపోతున్నాం, నిన్ను అడగలేకపోతున్నాం, నీ సహాయాన్ని ఆశ్రయించలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. జ్ఞానము కలిగి మేము సద్వినియోగం చేసుకోవడానికి, జ్ఞానము కలిగి నీ పాదముల మీద పడి ప్రతిదాన్ని అడిగి పొందుకునే భాగ్యం మాకు అందరికి కల్పించండి. ఈ మాటలు నాలో మాలో ఫలభరితంగా మార్చండి. వినిన వాటిని బట్టి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ, వినిన వాటి కొరకై ప్రభా ప్రయత్నం చేసి పొందుకునే భాగ్యం, అలాంటి విజయవంతమైన జీవితాలు నీ కృప ద్వారా పొందుకునే కృపా భాగ్యం మాకు అందరికీ మీరు కల్పించమని మీ పాదాల మీద పడి ప్రార్థన చేస్తూ, నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనకును ఉదయకాల ఉపవాస ప్రార్థనలో ఈ కుడికలో కూడా పాలు పంపులు పొంది మరి ఆయన చాటును బ్రతకాలని, వాక్యానుసారంగా బ్రతకాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి నా ప్రభు కృపా కాపుదల సదాకాలం తోడిన ప్రతి ఒక్కరిని వాక్యానుసారంగా సిద్ధపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు.